सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं। कुजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। नरसिंहस्वामी भगवान की जय। నిన్న మనం నరసింహస్వామి యొక్క ఆవిర్భావం విన్నాం. నరసింహస్వామి స్తంభంలోంచి బయటకు వచ్చాడు. వైశాఖ శుద్ధ చతుర్దశి సోమవారం రోజు సాయంకాలప్పుడు సంధ్యా సమయంలో వచ్చి ఆ యొక్క ప్రహ్లాదుని రక్షింపి ఉద్ధరింపజేసి ఆ తర్వాత హిరణ్యకశిపుణ్ణి ఎలా చేశాడు అంటే ఇక్కడ ఆయన ప్రాణం తీశాడు, కానీ ఆయన తర్వాత మళ్ళీ 21 లేదా 27 రెండు రకాలు చెప్పారు. ఆ వంశం అంతా కూడా ఉద్ధరింపబడిందట. అంటే ఒక్కసారి నరసింహస్వామి కృప అయిన తర్వాత అలా ఉద్ధరింపబడతారని శాస్త్రం చెప్పింది. కాబట్టి నరసింహస్వామి అలా హిరణ్యకశిపుడికి ఉద్ధారం చేశాడు. తర్వాత ఆ యొక్క ప్రహ్లాదుడికి ఉత్తరాఖండము అంటే ఎన్ని సంవత్సరాలు కూడా ఎన్ని యుగాలు పోయిన పక్షంలో కూడా మంచి భక్తుల్లో ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడు అని చెప్తారు. అందుకనే ప్రహ్లాద భక్తిని గొప్ప భక్తిగా చెప్పడం జరిగింది. అందుకనే ఎప్పుడైతే శ్రవణం వందనం కీర్తనం దాస్యం అర్చనం దాస్య సేవనం అన్నీ చెప్తాము 9 భక్తుల్లో మొట్టమొదటి శ్రవణం చెప్తారు. ఆ శ్రవణం విషయానికి ఆ ప్రహ్లాదుడే కారకుడు. అలా ఎప్పుడు ఏ యుగం ఎలా వచ్చిన పక్షంలో కూడా ఇప్పటి వరకు మనం కృతయుగం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రహ్లాదుని జ్ఞాపకం చేస్తున్నాము అంటే దానికి కారణం ప్రహ్లాదు యొక్క భక్తి, నరసింహస్వామి కృప అని చెప్పుకోవాలి. అలా నరసింహస్వామి నిన్న చెప్పాం కదా, ఆయన స్తంభంలో నుంచి వచ్చినప్పుడు ఆయన అవతారం ఎలా ఉండింది అంటే అంత పెద్ద గొప్ప భీకరంగా ఉన్నటువంటి అవతారము అహో 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 అన్నారట అందరూ. అంటే 33 కోట్ల మంది దేవతలు పైనుంచి చూస్తున్నారు ఈ విషయాన్ని. ఎందుకంటే ఇప్పటిదాకా అందరు దేవతల్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఆ యొక్క హిరణ్యకశిపుడు మృత్యు చెందితే ఎంతోమంది సంతోషించి ఆ దేవత కూడా పుష్పవర్షం వేసిన తర్వాత ఆహాబలము ఓహోబలము అన్నారట. ఆ ఆహాబలము ఓహోబలమే కలిసి అక్కడ అహోబిలంగా మారిపోయింది. ఇప్పుడు నరసింహక్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రం మనం నవనాస్యాలలో అహోబిలం అంటాం. ఆ అహోబిల క్షేత్రంలో జరిగింది ఇది హిరణ్యకశ్యప వధ అక్కడ జరిగింది. ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూస్తే చాలా దూరంలో అంటే సముద్ర మట్టం కంటే 3000 కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క స్తంభమే, ఆ గుట్టే ఒకప్పుడు స్తంభము. కాబట్టి అప్పుడు అలా ఉంటే ఇప్పుడు ఇలా మారిపోయింది. అదొక మాట. రెండో మాట, చాలామంది పాకిస్తాన్లో ఉందంటున్నారు, కానీ అది ఇంకా వాదనలో ఉంది కాబట్టి దాన్ని ప్రమాణికంగా తీసుకోకూడదు. ఇప్పుడు ఈ కలియుగంలో పరాశర మహర్షి ఏం చెప్పాడో దాన్ని మాత్రమే పట్టుకోమని చెప్పింది. కాబట్టి పరాశరుడు చెప్పిన ప్రకారంగా అహోబిలమే చెప్తుంది. కాబట్టి అహోబిలంలో నరసింహస్వామికి ఆవిర్భావం అయింది, ఆ తర్వాత హిరణ్యకశిప వధ అయింది. అలాంటి నరసింహస్వామి అహోబిలంలో ఉన్నప్పుడు ఆ నరసింహస్వామి యొక్క అవతారము, మొట్టమొదటి అవతారము జ్వాలా నరసింహస్వామి. గుర్తుపెట్టుకోండి, నరసింహాలు 9 రకాలుగా ఉంటాయి. మీకు ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తుంది. నరసింహ పురాణం వింటూ ఉంటే మన దగ్గర ఉన్నటువంటి క్షోభ క్షామము అన్నీ కూడా వెళ్ళిపోయి ఎలాంటి మంచి మనసు బుద్ధి జ్ఞానం చూడండి కనబడ్డానికి ఆయన భీకరంగా ఉన్న పక్షంలో కూడా మనకి ఇచ్చే వరాలు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి అలా నరసింహస్వామి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా గుణాన్ని చూపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టే కనీసం భూమండలం మీద 8 కోట్ల నరసింహస్వాములు ఉన్నారట. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎంత అసలు ఏదో 2-3 మనకు తెలిసి ఉండి ఉంటాయి, కానీ 8 కోట్ల నరసింహస్వాములు ఉన్నారని ఆ యొక్క పురాణం చెప్తుంది. ఇది వేదవ్యాస రాసినారు కాబట్టి మనం చెప్పడమే, కానీ మనం చూసే అవకాశం లేదు. ఇప్పుడు భూమండలం అంతా కూడా విడిపోయింది. పాకిస్తాన్ విడిపోయింది, కాశ్మీరం విడిపోతుంది, తర్వాత కొన్ని ప్రాంతాలు బాగా విడిపోయాయి. అక్కడ కూడా నరసింహ అవతారాలు మూర్తులు ఇంకా ఉన్నాయి. అక్కడ దాకా పోయే అవకాశం లేదు. మనం మన భూమండలం మీద ఉన్నటువంటి మనం ఆధ్వర్యంలో ఉన్నటువంటి విషయాలు చూసినా సరిపోతుంది, కానీ ఇవి కూడా మనం చూసే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి అహోబిలానికి చాలామంది అక్కడ ఎక్కడైతే నరసింహస్వామికి ఆవిర్భావం అయిందో ఆ గుట్ట దాకా ఎవరు పోలేరు, శక్తిమంతులు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇప్పుడు కూడా స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు వైశాఖ మాసంలో విశేషంగా అక్కడ ఒక సమూహం ఏర్పడి వాళ్ళందరూ కూడా ఈ భక్తులు తీసుకొని వెళ్తూ ఉంటారు. చూడండి, అంటే నరసింహస్వామిని చూడ్డానికి వచ్చిన వాళ్ళు మీరు ఎంతో గొప్పవాళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడ దాకా రండి. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు అక్కడ దాకా రాకుండా ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి
అందరూ కూడా సేవకులు ఆ యొక్క భక్తుల్ని ఎక్కడి దాకా తీసుకొని వెళ్తారు. ఎంతోమందికి ధైర్యం సరిపోదు కాబట్టి అక్కడ మొట్టమొదటి స్వామి ఆ యొక్క హిరణ్యకశిపుడు ఎప్పుడైతే స్తంభాన్ని కొట్టాడో జప తప అనుష్ఠానం లేకుండా వైరత్వంతో కొట్టిన పక్షంలో కూడా నరసింహస్వామి ఆ యొక్క హిరణ్యకశిపుడు కనబడ్డాడు అంటే కృపానిధి అంటారు. నరసింహస్వామికి ఎలా కృపానిధి అంటామంటే ఆ నరసింహస్వామి ఆయనకు వచ్చి ఉద్ధరింపజేశాడు. ఆయనే కాదు, ఆయన తర్వాత తరాలను కూడా ఉద్ధరింపజేశాడు. కాబట్టే నరసింహస్వామి గొప్పవాడు. కాబట్టి హిరణ్యకశిపుడు పోయేటప్పుడు ఆయనకు నమస్కరించాడు. అలా హిరణ్యకశిపుడికి దర్శనమిచ్చిన స్వామి జ్వాలా నరసింహస్వామి. దాని తర్వాత ఆయన ఎప్పుడైతే గడప మీద కూర్చున్న తర్వాత ఆయన చంపేసిన తర్వాత మళ్ళీ కూర్చున్నాడో ఆయన ఉగ్ర నరసింహస్వామి. ఆ తర్వాత మాలోల నరసింహస్వామి, ఆ తర్వాత యోగా నరసింహస్వామి, ఆ తర్వాత భార్గవ నరసింహస్వామి, ఆ తర్వాత అటలాపటల నరసింహస్వామి, ఇట్లా వరాహ నరసింహస్వామి, ఇలా 9 నరసింహస్వాములు అక్కడ ఉన్నాయి. 9 ఎందుకున్నాయి? బాగా మందికి అనుమానం రావచ్చు, భగవంతుడు ఒక్కడే ఉంటే సరిపోతుంది కదా అన్న అనుమానం చాలామందికి వస్తుంది. కానీ అసలు నరసింహులే 9గా వచ్చారు. మీరు బాగా గుర్తుపట్టుకోండి. రాముని కూడా ఆహారామ, అయోధ్యరామ, జానకిరామ, పటాకిరామ, పావనరామ ఎన్ని రకాలు అంటారు. అందుకనే ఒక్కొక్కళ్ళు రాముణ్ణి పిలిచేటప్పుడు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఆ పిలుచుట్లో వాళ్ళు ఆ రాముణ్ణి ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా చూస్తున్నారో, ఎలా కొలుస్తున్నారో అలాంటి రాముడు మాత్రమే వాళ్ళకి కనబడతాడు. కాబట్టి నరసింహస్వామి కూడా అలాగే కనబడ్డాడు. ప్రహ్లాదుడికి ఒక రకం, లక్ష్మణుడికి ఒక రకం, చెంచులక్ష్మికి ఒక రకం, హిరణ్యకశిపుడికి ఒక రకం. అంటే ఎవరెవరికి ఎలా ఎలా కనబడ్డాడో అలా అవతారం తీసుకున్నాడంటే అన్ని అవతారాలు మనకు చూపించడానికి 9, కానీ ఉన్నాయని 8 కోట్ల నరసింహాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అలా ఆ యొక్క అహోబిలము ఎలా ఉంటుందంటే ఒకప్పుడు పెద్ద అరణ్యము. అందుకనే మనకు ఆ స్వామిని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి ఒక వ్యవస్థ ఉందో అలా ఎప్పుడైతే ఆ యొక్క నరసింహస్వామి వచ్చాడో హిరణ్యకశిపుడు ఉన్నాడో అప్పుడు ఎలా ఉందో అన్న విషయం కనుక్కొని మనం అనుకొని పురాణం ప్రకారంగా వెళ్తే మనకు ఆ రకమైనటువంటి ప్రాప్త్యం దొరుకుతుందట. అలా మనం ఎప్పుడు కూడా ఏ ఆలయానికి వెళ్ళినా అలాంటి ఆ యొక్క శ్రద్ధ అంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటే ఆ యొక్క ప్రాప్తం మనకు దొరుకుతుందట. కాబట్టి అహోబిలం వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా నరసింహస్వామి ఆ పాదాలతో ఈ భూమిని పవిత్రం చేశాడు అని అనుకోవాలి. అక్కడ హిరణ్యకశిపుడు అందరినీ దౌర్జన్యంగా చంపేవాడు. కానీ నరసింహస్వామి వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న క్రూరత్వం వెళ్ళిపోయింది. ఆయన ఇంట్లో పుట్టిన ప్రహ్లాదుడు పరమభక్తుడు అయ్యాడు అని అనుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతే నరసింహస్వామి మన మనసులో, మన బుద్ధిలో, మన ఆలోచనలో ఎప్పుడు కూడా కనబడుతూ ఉంటాడు. అది నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకునే విధానం. ఆయన కోపం మాత్రమే ఉంది అని అనుకోకూడదు. అలా అహోబిలంలో ఒకసారి ఏమైందంటే ఇంకా అహోబిలంలో నరసింహస్వామి అవతారం అయిపోయింది. అసలు నరసింహస్వామి అవతారం అయిపోయింది. హిరణ్యకశిపుని ఉద్ధరించడం, దాని తర్వాత ప్రహ్లాదుడికి భక్తి కృప చూపించడం అయిపోయింది. కానీ 5000 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక ఋషి ఉండేవాడట. ఈ ఋషి యజ్ఞదీక్షితుడు అని ఋషి. ఈ ఋషికి ఏంటంటే నరసింహస్వామి తప్ప ఇంకో స్వామి కనబడేవాడు కాదు. ఇప్పుడు మనం తిరుమల క్షేత్రానికి వెళ్తే అన్నీ కూడా వెంకటేశ్వర కూల్ డ్రింక్ షాపు, వెంకటేశ్వర కటింగ్ సెంటరు, వెంకటేశ్వర స్వీట్ హౌజు, అన్ని వెంకటేశ్వర మాత్రమే కనబడుతుంటాయి. చూడండి, బాసర వెళ్తే అన్ని బాసర జ్ఞాన సరస్వతి పుస్తకాలయము ఇలా కనబడతాయి. భద్రాచలం వెళ్తే భద్రాద్రి రామయ్య కృపాకర, అన్నీ ఏ ప్రాంతంలో ఎవరెవరికి ఎలా కనిపిస్తుందో అలా వాళ్ళని ఆ యొక్క వాళ్ళు షాపులుగా పెట్టుకుంటారు, దుకాణాలుగా పెట్టుకుంటారు, వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటారు ఆ రాముణ్ణి, ఆ విషయాన్ని పేరు పెట్టుకుని. అలాగే ఇక్కడ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నరసింహస్వామి కొలుస్తూ ఉంటే ఆ నరసింహస్వామిని కొలిచే రకంలో ఈ యజ్ఞ దీక్షితుడు ఎలా కొలుచు, దీక్ష అన్న పదానికి అర్థం ఏంటంటే అలాగే కంకణబద్ధమై ఉండడమే దీక్ష. నరసింహపురాణం వింటున్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నరసింహ దీక్ష పెద్దగా లేదు. రామదీక్ష, అమ్మ దీక్ష, అయ్యప్ప దీక్ష, హనుమాన్ దీక్ష ఇవి ఉన్నాయి. కానీ ఈ దీక్ష ఎందుకంటే ఇది చాలా కఠోరమైంది. కాబట్టి కఠోరమైన దీక్ష తీసుకుంటున్నప్పుడు అంత కఠోరంగా ఉండగలగా నియమాల్ని పాటించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటిది ఆయన యజ్ఞ దీక్షితుడు చాలా కష్టంగా అసలు నాకు నరసింహస్వామి మాత్రమే కావాలి, నరసింహస్వామి లేకుండా ఉంటే ఖచ్చితంగా నేను గెలిచే అవకాశం లేదు, నరసింహస్వామి నాకు విశేషమైన కృప చూపించాలనే ఉద్దేశంతో ఆయన అనుష్ఠానం చేస్తూనే ఉన్నాట. బాగా గుర్తుపెట్టుకోండి, మనం కూడా మన ఇంట్లో అనుష్ఠానం చేస్తున్నప్పుడు మనం వంటగదిలోంచి, హాల్లోంచి దేవుడి గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనలో శక్తి, ముక్తి, భాష, దేశము అన్నీ కూడా వస్తాయి. అందుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గడప ఉంటుంది. గడప దాటిపోతేనే
గడప దాటిపోతేనే మీకు ఆ స్వభావం కలుగుతుంది. మీరు వంటింట్లో ఉన్నట్టుగా దేవుడి గదిలో ఉండలేరు, దేవుడి గదిలో ఉన్నట్టుగా మీరు హాల్లో ఉండలేరు, హాల్లో ఉన్నట్టుగా పడుకునే రూమ్లో ఉండలేరు. ఇది విధానము. కాబట్టి అలాంటి విధానంలో ఆ యజ్ఞ దీక్షితుడు ఎప్పుడు కూడా అనుష్ఠానం చేస్తూనే ఉన్నాట. అనుష్ఠానం చేస్తూనే ఉన్నాడ. చేస్తూ ఉంటే ఆమె భార్య కుసుమాంబ మహాసాధ్వి, మహాపతివ్రత. బాగా గుర్తుపెట్టుకోండి, యజ్ఞయాగం చేద్దామనుకున్న వాళ్ళకి భార్య ఒకవేళ మహాపతివ్రత దొరికితే ఆయన యజ్ఞం సాధ్యమయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఆయన దీక్ష యజ్ఞము రెండు కూడా పాడైపోతాయి. కాబట్టి మనం భర్త కోరుకునేటప్పుడు, భార్య కోరుకునేటప్పుడు ఎలాంటి వాడు కావాలో, మన స్వభావం ఎలా ఉందో అలాంటి భార్య కావాలని కోరుకుంటారు. అందుకనే స్త్రీలకి చాలా వ్రతాలు ఉన్నాయి. మంగళాగౌరి వ్రతం ఉంది, తర్వాత తదియ వ్రతం ఉంది. ఈ వ్రతాలు చేస్తే వాళ్ళకు మంచి భర్త దొరుకుతారు ఉంది. కానీ పురుషుడికి మాత్రం ఒక కులదేవత నరసింహస్వామి లాని కులదేవత హవనం చేస్తే ఖచ్చితంగా మంచి భార్య దొరుకుతున్న ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా నా దీక్షకు అడ్డం రాకుండా ఉండేటువంటి స్త్రీ భార్యగా దొరకాలని చాలా అనుష్ఠానం చేశాడు. ఎందుకంటే ధర్మపత్ని లేకుండా చేసేటువంటి పూజ పూర్తిగా ఫలించదు. శాస్త్రం చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మపత్ని సమేత స్థాన్ని పూజ చెప్పడం జరిగింది. అలాంటి పూజ చేస్తేనే సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నా యజ్ఞ దీక్ష యజ్ఞం చేస్తున్నాను, కానీ నాకు భార్య మంచి దొరకకుండా ఉంటే ఎంతో బాధగా ఉంటుందని ఎప్పుడు కూడా మనసులో అనుకుంటూ ఉన్నాడు. కాబట్టే ఆయనకి మంచి భార్య దొరికింది. ఆమె పేరు కుసుమాంబ. మీరు పేర్లు పెద్దగా గుర్తుపెట్టకపోయినా అవసరం లేదు, కానీ ఎలా జరిగింది నరసింహపురాణం అన్న విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే వేల మందికి కాదు, కోట్ల మందికి నరసింహస్వామి ఇలవేలుపు స్వామిగా ఉన్నాడు, ఇంటి దేవుడిగా ఉన్నారు. కానీ నరసింహస్వామి యొక్క అవతారము, నరసింహస్వామి యొక్క స్వభావము, నరసింహస్వామి యొక్క కృప, నరసింహస్వామి యొక్క ఆరాధన విధానము చాలామందికి ఇంకా తెలియదు. దానికి కారణం ఏమిటంటే నరసింహ పురాణాలు ఎక్కువగా ఎక్కడా జరగవు. కాబట్టే ఈ యొక్క విశేషంగా ఉన్నటువంటి నరసింహస్వామి ఆరాధన మనం తెలుసుకుంటే మనకు ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. యజ్ఞదీక్షితుడు రాగి, తుమ్మ ఇలాంటి మంచి ఫలాలు, పంచపల్లవాలు అంటారు కదా, అలాంటి విషయాలను తీసుకొచ్చి యజ్ఞం చేస్తున్నాడు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ యజ్ఞం చేస్తున్న సమయంలో ఇవన్నీ కూడా పంచపల్లవాల్ని స్వామి యొక్క పాదం దగ్గర పెట్టిన తర్వాత, అవి పవిత్రమైన తర్వాత, ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న వస్తువు పవిత్రో సర్వావస్థాంగతో పుండరీకాభ్యంతర సూచి అని చెప్పిన తర్వాత కూడా పవిత్రం కావు పవిత్రం. ఎందుకంటే అవి పవిత్రం అనడానికి చాలా ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని మనం గుర్తుపట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి నరసింహస్వామికి మాత్రం మీరు అనుష్ఠానం చేస్తున్నప్పుడు, యజ్ఞం చేస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పంచపల్లవాల్ని స్వామి యొక్క పాదం దగ్గర పెట్టాలి. స్వామి దగ్గర పాదం దగ్గర పెట్టినటువంటి ప్రతి ఒక్క వస్తువు అది నిర్మాల్యం అవుతుంది. పువ్వు కానీ, హారం కానీ, బిల్వపత్రం కానీ, తులసిపత్రం కానీ రెండో రోజు నిర్మాల్యం అయిపోతుంది. ఆ నిర్మాల్యాన్ని తీసివేస్తారు. అలాంటిది ఈ కట్టె ముక్కల్ని అన్నీ కూడా సమిధలు అంటారు. ఈ సమిధల్ని పక్కన పెట్టారట. ఎలా పెట్టారట? ఎండ తగలకూడదు. స్వామి పాదం స్పర్శ అయిపోయిన తర్వాత ఆ సమిధలకి ఎప్పుడు కూడా ఎండ తగలకుండా ఉండాలట. ఎండ తగిలితే ఆ సూర్యుల్లో ఉన్నటువంటి శక్తి వస్తుంది, కాబట్టి అది వద్దు. ఎప్పుడు కూడా వర్షం పడకూడదట. అంటే వర్షం పడ్డ తర్వాత ఆ చినుకుల వల్ల దాంట్లో ఉన్నటువంటి శుభ్రత పోతుందని చెప్పింది. కాబట్టి నీడలో పెట్టి వర్షం పడకుండా, తొడవకుండా, సూర్యరశ్మి పడకుండా, రాకుండా అలాంటి స్థానంలో పెట్టి రెండవ రోజు హోమంకి వాడితే ఆ హోమం పూర్ణ హోమం అవుతుంది. చూడండి, నరసింహస్వామి యొక్క విషయాన్ని మనకు చెప్తున్నప్పుడు ఎంత గొప్పగా చెప్తారంటే దాన్ని పట్టుకుంటే నరసింహస్వామిని మనం పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నరసింహస్వామి మనకు మొదలు కనబడితేనే భయపడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తేనే మనకు భయం అనిపిస్తుంది. ఒకసారి మీరు పూజ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. పూజ చేస్తున్నప్పుడు ఆ స్వామి దగ్గర పూజ చేస్తున్న దాంట్లో ఉపచారంలో ఏమైనా అపచారం కలిగితేనే మనకు భయం అనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే స్వామి యొక్క ఉపచారం చేస్తున్నప్పుడు అపచారం జరగకుండా చూసుకోవాలి. స్వామి ఉపచారం చాలా గొప్పది, కానీ దాంట్లో అపచారం జరగకూడదు. మీకు నరసింహస్వామి అప్పుడే విషయం చూపిస్తాడు తప్పు చేస్తున్నామని. నరసింహస్వామి యొక్క చిత్రపటాన్ని చూస్తేనే మనకు భయం అనిపిస్తుంది, కానీ మనకందరికీ తప్పులు కాబట్టి నరసింహస్వామి మనకి ఇలవేలుపు స్వామి కాబట్టి పూజ. అలా ఈ సమిధల్ని అన్నీ కూడా ఆ యొక్క యజ్ఞ శర్మ అలా పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడైనా వర్షం వస్తుందేమో, ఎప్పుడైనా సూర్యరశ్మి వస్తుందేమో ఎప్పుడు కూడా భయపడుతున్నాడు. ఎందుకు? ధర్మానికి భయపడి ఉండడం ధార్మికుడి యొక్క లక్షణం. ఎలా ఉంటే ఏం పోతుందిలే, ఎలాగైనా ఉండొచ్చు, చేస్తున్నాం కదా, ఇంతకంటే ఎక్కువ చేస్తామా, మాకు ఉద్యోగ ధర్మాలు ఉన్నాయి, ఇంతకంటే బాగా ఏం చేస్తాం, ఇంకా ఏదో భగవంతుడు మాకు ఉద్యోగం
చాలా మీరు ఉద్యోగ ధర్మాన్ని చెప్పడం అనేటువంటిది ధర్మానికి అనుమయం కాదు, అన్వయం ఎప్పుడూ కాదు. ఇప్పుడు కలియుగంలో వేదవ్యాసులు వారు చెప్పింది ధర్మపురాణం పురాణం చదవమని చెప్పినారు. మాకు ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయి అన్న పక్షం అయితే ఉద్యోగ బాధ్యతల కంటే ముందు కానీ తర్వాత కానీ విషయం చేయాల్సిందే. చేయకుండా ఉంటే మనం కలియుగంలో ఉండి కూడా ఉపయోగం లేదు, వచ్చి కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఆయన యజ్ఞదీక్షితుడు ఎప్పుడు కూడా ఆ సమిధలను చూసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే ఇంకా 11 రోజులు 9 పూర్ణ సంఖ్య 9 రోజులు 9 రోజులు అయిపోయిందో ఆ 9 రోజుల తర్వాత ఆ సమిధలను తీసుకొచ్చి పూర్తిగా యజ్ఞం చేసేవాడు. యజ్ఞానికి నరసింహస్వామికి కానీ మిగతా ఎవరి దేవతలకు కానీ పూర్ణాహుతి ఇచ్చేటప్పుడు సరిగ్గా తల మీద సూర్యుడు ఉండాలి. మిట్ట మధ్యాహ్నం సమయంలో పూర్ణాహుతి ఇవ్వాలి. ఇది శాస్త్రవచనం. చాలామందికి అంటే ఇప్పుడు సమయాభావం పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఏమైనా చేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకునేప్పుడు ఏం చేస్తున్నారంటే మేము చేస్తున్నాం కదా అంతే చెప్పుకుంటున్నారు. కానీ చేయడము, శాస్త్రోక్తంగా చేయడము, మనస్ఫూర్తిగా చేయడము, ధర్మం చెప్పినట్టుగా చేయడము చాలా వేరు వేరు. గుర్తుపెట్టి వివాహం కూడా అట్లయిపోయింది, కార్యము అట్లయిపోయింది, యజ్ఞము అట్లయిపోయింది. ఏదైనా విషయం మారింది. గట్టిగా చెప్తే రేపటి నుంచి ప్రవచనం కూడా ఉండదు. ఎందుకంటే చెప్పకండి స్వామి మేము చేయలేము, మేము ఇలాగే చేస్తాం, మేము చేయకుండా ఉంటే మా వాళ్ళు హర్ట్ అవుతారు, మా పిల్లవాడు హర్ట్ అవుతాడు, ఇదే బాధ. వీళ్ళు హర్ట్ అవుతారని దేవుణ్ణి కూడా హర్ట్ చేస్తారు కానీ పిల్లల్ని మాత్రం హర్ట్ చేయరు. చాలా వచ్చే ప్రేమికులుగా ఉండండి, కానీ దైవభక్తులు కూడా ఉండండి. దైవభక్తి లేకుండా ఉంటే ప్రేమ ఉండి ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి ఈయన సరిగ్గా 12 గంటలకి పూర్ణాహుతి ఇచ్చేవాడట. ఇస్తూ ఉంటే ఆ నరసింహస్వామి ఈయన పూర్ణాహుతి ఇచ్చే సమయంలో ఆకాశం నుంచి ఎప్పుడు చూస్తూ ఉన్నాడు, కానీ కృప చూపించకుండా ఉన్నాడట. చూడండి, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కృప చూపించాలో పరమాత్ముడికి మాత్రమే తెలుసు. ఇంత చేస్తే ఒక టెంకాయ కొట్టేస్తే కృప చూపిస్తావా పరమాత్మ అంటే కుదురుతుందా? ఒక అభిషేకం చేస్తే కృప చూపిస్తావా అంటే కుదురుతుందా? ఒక అర్చన చేస్తే కృప చూపిస్తావా అంటే కుదురుతుందా? కుదరదు. అర్చన, అభిషేకము, టెంకాయ కొట్టి ప్రదక్షిణలు వేసి మోకాళ్ళ మీద నడిచిన పక్షంలో కూడా ముక్కు రాసిన బద్దలు కొట్టుకున్నా ప్రత్యక్షం అవ్వకపోవచ్చేమో. ఎందుకు? నీలో ఉన్నటువంటి పాపం అంతా కూడా వెళ్ళిపోవాలి. శ్రీమత్పయోనిధే నికేతన చక్రపాణి అని చెప్పాడు. భోగేంద్ర భోగం అన్నీ కూడా ఉండాలి. అలా పరమాత్ముణ్ణి మనం సంతోషపరిచేటట్టుగా అన్ని కైంకర్యములు చేయాలి. అన్ని కైంకర్యం చేసిన పక్షంలో కూడా పరమాత్ముడు కృప చూపిస్తాడు నియమం ఏమీ లేదు. ఎందుకు అంటే వీళ్ళలో ఉన్నటువంటి పాపం అంతా వెళ్ళిపోవాలి. పాపులు పుణ్యాత్ములు మనం అందరం కూడా మనుష్యులమే, కానీ కొందరు పాపులు ఉంటారు, కొందరు పుణ్యాత్ములు ఉంటారు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనం అందరం కూడా అలాగే అనుకుంటాం. మనం కొత్త ఇల్లు కట్టంగానే మొట్టమొదట మనం గుమ్మడికాయ కట్టేస్తాం. ఎందుకు? పాపుల యొక్క దృష్టి పడకూడదు కాబట్టి. అంటే పాపులు ఉన్నారని నిర్ధారణ అవుతుందా లేదా? కలియుగంలో పాపులు ఏ కాలంలో అయినా పాపులు ఉన్నారు, కానీ మనం నిర్ధారణ చేస్తున్నాం లేదా? ఈ పాపులు ఎక్కడి నుంచి వస్తారంటే నరకం నుంచి వస్తారు. వీళ్ళకి ఇంకొకళ్ళ విషయం మంచిగా అనిపించదు, ఇంకొకళ్ళకి ఉద్యోగం ప్రమోషన్ వస్తే మంచిగా అనిపించదు, ఇంకొకళ్ళకి లాభం వస్తే మంచిగా అనిపించదు, ఇంకొకళ్ళ ఇల్లు పెద్దగా ఉంటే మంచిగా అనిపించదు. ఎందుకు? పాపం నుంచి వచ్చారు కాబట్టి. కొందరు పుణ్యాత్ములు ఉంటారు, వీళ్ళు స్వర్గం నుంచి వచ్చి భూమి మీదకి వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే నీకు కష్టం వచ్చిందా నేను సహాయం అనుకుంటాను, నీకేమైనా అవమానం జరుగుతుందా నేను నీకు మదన పెడతాను, నీకేమైనా సమస్య వచ్చిందా నేను నీకు తోడుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటానని చెప్పేవాళ్ళు స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళు. నువ్వు బాగుపడుతుంటే తప్పుగా ఆలోచించే వాళ్ళు నరకం నుంచి వచ్చిన వాళ్ళు. నరకం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది మనకు కనపడతారు. స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళు పెద్దగా మనకు కనపడదు. ఎందుకంటే మనం కూడా అందరం కూడా పాపము, భీతి, అన్ని విషయాలు ఆలోచించుకుంటూ ఉంటాం కాబట్టి, వ్యక్తి స్వరూపంలో ఉంటాం కాబట్టి, శక్తి స్వరూపం మనలో లేదు కాబట్టి అలా ఆలోచిస్తాం. అలా పరమాత్ముడు కృప చూపించాలంటే సమయం పడుతుంది కాబట్టి ఆయన రోజు కూడా ఏ సమయం కూడా మార్చకుండగా సంధ్యావందనకు ఒక సమయం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనం సంధ్యావందనం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అవుతుంది. మెల్లమెల్లగా ఎందుకో వాళ్ళు నీళ్ళు లేవో, మరి సంధ్యాపాత్ర లేదో, మరి సమయం లేదో, ఏం లేదో అన్న విషయం మీరే దయచేసి ఆలోచించుకోండి. చాలామంది సంధ్యావందనం చేయట్లేదు. సంధ్యావందనం పక్కన పడిపోయింది, ధర్మకార్యం పక్కన పడిపోయింది. ఇప్పుడు ఒకటే ముందుకు వచ్చింది ఏమిటంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, బస్సుకి వెళ్తాం, ఏసీ బస్సులో వెళ్తాం, ఏసీ రూమ్లో ఉంటాం, కాశీ విషయం దర్శనం చేసుకుంటాం, వచ్చేస్తాం, అంతే. దానికి కారణం ఒకటే, అహంకారం. ఏ అహంకారము? డబ్బు అహంకారమే. ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్ళిన వాళ్ళకి పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు, కానీ డబ్బుందని చూపిస్తే పరమాత్మ ప్రత్యక్షం అవ్వడు. దీంట్లో ఏ అనుమానము లేదు. కానీ చాలామందికి ఇది అలవాటు అయిపోయి అదే నిజమనుకొని, చాలామందికి ఇప్పుడు అలవాటు అయిపోయింది. మీరు క్షమించాలి, చాలామందికి ఏమలవాటంటే పూజ జరిగిన తర్వాత అక్కడ ప్రసాదం తీసుకోవడం, అంటే భోజనం చేయడం ప్రసాదం అని ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు. అది మాత్రమే నిజమనుకొని భోజనంకి మాత్రమే వస్తారు. ఏ పూజ చేసినా, మన ఇంట్లో ఏ కార్యం చేసినా భోజనానికి మాత్రం అందరూ వస్తారు.
సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథకు రండి అంటే కథకు ఎవరు రారు. ఏం చేస్తారంటే కథ అయిపోయిందా, బ్రాహ్మడు వెళ్ళిపోయాడా, మొదటి పంక్తి కూర్చుందా, ఇంకా రావచ్చా, ఇంత మార్పు చేసుకుంటూ వస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటి? ధర్మం దెబ్బతింటుందని అర్థం. కలియుగంలో ధర్మం దెబ్బతింటుంది, కానీ ధర్మాన్ని కాపాడాల్సింది కూడా మనమే, మీరే. వేదవ్యాసుల వారు చెప్పింది పురాణం అంతా మన కోసమే. కలియుగంలో భక్తి తగ్గిపోతుంది కాబట్టి పురాణం వినడం వల్ల మళ్ళీ భక్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భక్తి పెరగాలి అంటే మీరందరూ గమనించండి, మీరు భక్తిగా ఉంటే మీ పిల్లలు యుక్తిగా ఉంటారు, మిమ్మల్ని సహస్రంగా ప్రేమిస్తారు. ప్రేమించకుండా ఉంటే కుదరదు. కొంచెం వయసు అయిపోయిన తర్వాత మనం మంచాన పడి ఉంటే అప్పుడు పిల్లవాళ్ళు మనకు చూడకుండా ఉంటే ఆ బాధ అంతా అప్పుడు జ్ఞాపకం వచ్చి ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు ఇంకా మారిపోకంటే ముందే మనం ధర్మంలో ఉంటే మెల్లమెల్లగా వాళ్ళకి ధర్మబుద్ధి వస్తుంది. చిన్నపిల్లవాళ్ళకి ధర్మం నేర్పించుకుంటూ వస్తే ప్రహ్లాదుడు చాలా చిన్న పిల్లవాడు కానీ ధర్మం నేర్చుకున్నాడా లేదా? ధ్రువుడు చాలా చిన్న పిల్లవాడు, ధర్మం నేర్చుకున్నాడా లేదా? మార్కండేయుడు చాలా పిల్లవాడు, ధర్మం నేర్చుకున్నా లేదా? అంటే చిన్న పిల్లవాళ్ళుగా ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మం నేర్చుకొని వాళ్ళ తండ్రిని వాళ్ళ కులాన్ని ఉద్ధరింపజేసినప్పుడు కలియుగంలో వచ్చినాక ఏమైంది? చాలా చిన్న చిన్న పిల్లవాళ్ళు శుక్రవారం చూడండి ఎంత బాగుంటారు. మన దగ్గర ఏది ఇప్పుడు కొత్తగా శనివారం రోజు సాయంత్రం అంతా 7 నుంచి 7:30 వరకు గుళ్ళో ఉండమని చెప్తున్నారు. ఇది అదృష్టం. ఎంతమంది ఉంటారో కానీ ధర్మం నేర్పడానికి వెనుకొస్తున్నారు. అలా ఈ యజ్ఞదీక్షితుడు యజ్ఞం చేస్తున్నాడు, స్వామి కృప చూపించకుండా ఉన్నాడు. యజ్ఞదీక్షితుడికి మంచి భార్య రావాలనుకున్నాడు. నిజానికి మంచి భార్య కూడా దొరికింది. ఆమె పేరు కుసుమాంబ. ఇదంతా కూడా అహోబిలంలో నరసింహస్వామి వచ్చిపోయిన తర్వాత 5,000 సంవత్సరాల తర్వాత జరుగుతున్న విషయం. ఎందుకంటే నరసింహస్వామి అప్పుడు ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు, ఇప్పుడు. అందుకనే మనకు ఈ అహోబిలంకి దగ్గర ఒక 15-23 కిలోమీటర్ల దూరంలో రామతీర్థమ తీర్థం ఉంది. వనవాసానికి వెళ్ళిన రామచంద్ర వారు అక్కడ అహోబిలం దగ్గర ఆగి అక్కడ సంధ్యావందనం చేసుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా రామచంద్ర వారు సంధ్యావందనాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు మనం ప్రయాణంలో ఉంటేనే వదిలిపెట్టేస్తాం, ఆయన ప్రయాణం కాదు, వనవాసంలో ఉన్న పక్షంలో కూడా చేశాడు. రాముడు గురించి తెలుసుకోవాలి అంటే రాముడు ఏం చేశాడో మనం ఆచరించాలి, కొంచెమైనా ఆచరించాలి. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత అన్న విషయము అంత గొప్పగా చేయకపోయినా ఏదో ఒక విషయాన్ని పట్టుకుని 16 గుణాలు మంచిగా ఉన్నాయి ఆయన దగ్గర, ఒక్క గుణం మనం నేర్చుకుంటే చాలు యుగంలో. కాబట్టి ఏ గుణాన్ని కూడా పట్టుకోకుండా ఉన్నాం కాబట్టి మనం కింది స్థాయిలో ఉన్నాం. కాబట్టి యుగం పెరగకుండా ఉంటుంది. మనమందరం కూడా భయంలో, భీతిలో, రోగాల్లో, పాపాల్లో ఉన్నాం. మనకందరికీ తృప్తి లేదు. మానసిక తృప్తి ఉందా? లేదు. మనం ధైర్యంగా ఉండగలుగుతున్నామా? లేదు. దానికి కారణం ఏమిటంటే మనం ఎప్పుడు కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క కృపని పూర్తిగా చేయించలేకపోతున్నాం కాబట్టి మనకు సమస్య వస్తుంది. కాబట్టే ఆయన మంచి భార్య రావాలని కూడా కుసుమాంబ అని భార్య దొరికింది. భార్య ధార్మికురాలు. భార్య ఒకవేళ ధార్మికురాలై ఉంటే జీవితం అంతా సుఖమయం ఉంటుందట. ఇది అందుకనే ధర్మపత్ని సమదస్యాన్ని పూజ చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా పూజ చేసినప్పుడు ధర్మపత్ని ఉండాల్సిందే. ఒకసారి పత్ని పోయిందా ఇంకా పూజలు పెద్దగా లేవు. కండువా వేసుకునే విషయం లేదు, పగడా పెట్టుకునే అవకాశం లేదు, కొంగున ముడి వేసుకునే అవకాశం లేదు. అక్కడ స్నానం చేసేటప్పుడు ఎక్కడ కూడా మనం గంగా స్నానం చేస్తుంటే చెంగుముడివి స్నానం దీన్ని దాంపత్య స్నానము అంటారు. దీనికి మనం భోజనం చేస్తున్నప్పుడు కూడా పక్క కూర్చొని నేను ముడి వేసుకోవాలి. అదంతా కూడా పోతుంది. ధర్మకార్యం చేసే అవకాశం భార్య పోయిందంటే వెళ్ళిపోతుంది. కానీ కుసుమాంబ దొరికింది. కుసుమాంబ పరమ పతిభక్తురాలు. అసలు పతికి ఏం కావాలి అని తెలుసుకుని మెలిగేది పతివ్రత. గుర్తుపెట్టుకోండి, పతివ్రత అంటే ఇప్పుడు పతివ్రత అన్న మాట తిట్టు అయిపోయింది. నువ్వు పెద్ద పతివ్రతవా అని తిట్టేస్తారు. ఎందుకు అంటే దాన్ని పాపం చేస్తున్నారు కాబట్టి. అలా ఆమె ఏమైతే కావాలో అదంతా కూడా ఆ యొక్క యజ్ఞదీక్షుడికి ఇచ్చుకుంటూ పోయింది. ఎప్పుడైతే భార్యతో ఇప్పటిదాకా ఒక్కడే చేశాడు, కానీ ఇప్పుడు భార్యతో కలిసి చేస్తున్నాడు కాబట్టి ఆయనలో కొంచెం పుణ్యం పెరుగుతూ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన దగ్గర సరిదిద్దేది భార్య. ఎక్కడైతే సమస్యకు పరిష్కారం ఉంటుందో అక్కడ చేసేది భార్య. కాబట్టి ఆ భార్య అన్నీ కూడా నరసింహస్వామికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెచ్చిస్తూ ఉంటే, వర్షం పడకుండా, సూర్యరశ్మి పడకుండా ఆ సమితులను కాపాడుతూ ఉంటే, దాని తర్వాత యజ్ఞం చేయాలి, నైవేద్యం పెట్టాలి. కాబట్టి ఆ నైవేద్యం సౌభాగ్యవతి స్త్రీ తయారు చేస్తే ఆ నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. కాబట్టి కుసుమాంబ చేసినటువంటి ఆ యొక్క నైవేద్యం పరమాత్ముడు స్వీకరిస్తున్నాడు. కొంతకాలంలోనే ఆ యొక్క నరసింహస్వామి స్వతహాగా ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. నరసింహస్వామి, రామచంద్రుల వారు, కృష్ణ పరమాత్మ అందరూ కూడా ప్రత్యక్షం అవుతారు. మీరేం దీంట్లో ఆశ్చర్యపడే అవసరం లేదు. మీరు ఒక్కసారి పొద్దున కూడా సంధ్యావందనం చేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానము, మెడిటేషన్ వేరు భాగాలు. మెడిటేషన్ ఇంగ్లీష్ పదం, అది వాడకూడదు. అసలు ఇంగ్లీష్ పదం ఏమి వాడకూడదు. మమదేహి కరావలంబం అంటే సంస్కృత పదం. కరావలంబం అంటే చేయుత నీవు స్వామి అని అర్థం.
అదే ఇంగ్లీష్లో మార్చేస్తే హైండ్ ఇవ్వవయ్యా అంటారు. హైండ్ ఇచ్చావా అంటే ఎట్లా ఉంటుంది, నువ్వు నాకు హైండ్ ఇచ్చావయ్యా వద్దు అంటాం. హైండ్ ఇవ్వడం అంటే ఏమిటి, వదిలిపెట్టడం కదా. హైండ్ ఇవ్వడం చేయడం కాదు, వదిలిపెట్టడం అని అర్థం. కాబట్టి ఇంగ్లీష్ పదాలని సంస్కృతంలో వాడి ధర్మాన్ని పాడు చేయకండి. కాబట్టి ఆమె ఎంత బాగా చేసిందో పూజకు ఫలంగా ఆ యొక్క నరసింహస్వామి స్వతహాగా ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షం అవుతాడు. మనం ధ్యానం చేస్తే, ఇప్పుడు కూడా ధ్యానం చేసి చూడండి. చాలామందికి ఇప్పుడు అనుమానాలు ఎలా వస్తున్నాయంటే ఈ టీవీలు చూడడం వల్ల, యూట్యూబ్ చూడడం వల్ల కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇది పెట్టుకోవచ్చా, అది పెట్టుకోవచ్చా. కొందరైతే ఇప్పుడు నరసింహస్వామి ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. మొన్నటిదాకానేమో అది రథం ఉన్నటువంటి గుర్రాలను రథం పెట్టుకోవద్దని చెప్పి చేశారు. అందరూ ఆ ఫోటోలు తీసేసి నీళ్ళు వేసేశారు. దాని తర్వాత కృష్ణ పరమాత్మ ఉండకూడదని పెట్టారు, కృష్ణ పరమాత్మ తీసేశారు. ఇప్పుడు నరసింహస్వామి కూడా ఉండకూడదు, ఆయన ఉగ్రంలో ఉంటాడు ఎప్పుడు కూడా ప్రశాంత నరసింహస్వామి ఉండడు అని చెప్తున్నారు. కాదు, నరసింహస్వామి ప్రసన్నమూర్తియే. ఎవరైతే ప్రేమిస్తున్నాడో ఆయనకి ప్రసన్నమూర్తి, ఎవరైతే పాపం చేస్తున్నాడో వాళ్ళకి ఉగ్రమూర్తి. గుర్తుపెట్టుకోండి. మీరు నరసింహస్వామి మీ ఇంట్లో ఏ ఫోటో ఉన్నా ఇప్పుడు వెళ్ళి చూడండి. చూసి స్వామి నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నా మీద కృప చూపిస్తున్నావు, నీ దయ వల్లే, నీ కృప వల్లే నేను ఇప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్నానని ఒక్క నిమిషం చెప్పి ఆయన ముందు నిలబడండి. నరసింహస్వామి నమ్ముతాడు. అది మీ లోపల అంటే ఆత్మా పురుషుడై ఉండాలి. లోపల ఉన్నటువంటి పరమాత్మ నవ్వుతే, సంతోషంగా ఉంటే ఖచ్చితంగా ముందర ఉన్నవాడు నవ్వుతాడు. అందుకనే నవ్వుతూ ఉండాలి. నవ్వు 4 విధాలా చేటు అన్నారు అంతే. మళ్ళా 96 విధాలు చాలా మంచిదే కదా, కానీ 4 విధాలు ఎప్పుడు అసందర్భంగా నవ్వకూడదు కాబట్టి ఇలా చెప్పారు. అందుకనే నవ్వడం అనేటువంటిది గొప్ప విషయమే. మీరు మనస్ఫూర్తిగా నవ్వుతే, అందుకనే శ్రీరామచంద్రుడు చిరుమందహాసంగా నవ్వేవాడట. చిరుమందహాసం అంటే మీరు బాగా గుర్తుపెట్టి చాలా పదాలు విని ఉంటారు పుస్తకాల్లో, కానీ పెద్ద పెద్ద కవులు రాస్తారు. చిరుమందహాసము అంటే 2 పెదాల్లోంచి 2 పళ్ళు మెల్లగా బయటికి రావడం. ఆ బయటకు రావడాన్నే చిరుమందహాసము అంటారు. ఆయన 2 చిన్నగా పళ్ళు బయటకు వస్తే అది దానిమ్మ పండు యొక్క ఫలం ఎలా ఉంటుందో గింజ అలా బయటకు వస్తే ఆ దాన్ని చూసి అందరూ కూడా సంతోషిస్తారు. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుడు వారు చాలా ఆనందంగా ఉన్నారు, ఆయనకి ఆశీర్వాదం తీసుకోవచ్చు, నమస్కరించవచ్చు అని ఎప్పుడు కూడా అనుకునేవాళ్ళట. అందుకనే మీరు చాలా గమనించండి, రాక్షసులు నవ్వుతున్నప్పుడు పెద్దగా నవ్వుతారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆయనకి అహంకారం ఎక్కువ, ఆయనకి హాస్యం అంటే ఏంటి తెలియదు, హాస్యాన్ని ఎలా చేయాలో తెలియదు. కాబట్టి అతి హాస్యంగా నవ్వుతాడు. గొప్పగా గట్టిగా నవ్వేవాడు రాక్షసుడు, చిరుమందహాసంగా మెల్లగా శృతిలో నవ్వేవాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. అందుకనే రాక్షస గుణము ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, దైవతా గుణం అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇద్దరు కూడా కలిసి వ్యవహారం చేయాలి. భూలోకం కాబట్టి మనమందరం కలిసి ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఆ యొక్క నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. అవ్వంగానే ఆ యొక్క యజ్ఞదీక్షితుడు నమస్కరించి అన్నాడు, అయ్యా నాకు ఇక్కడ కావాల్సింది ఒక్క సంతానమే. బాగా గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఒకప్పుడు సంతానం ఉండదు. పెద్ద పెద్ద రాజుల విషయం వినండి, అసలు దశరథ మహారాజు కూడా సంతానం లేదు. ఆయన అశ్వమేధ యజ్ఞం చేసిన తర్వాత, పుత్రకామేష్టి చేసిన తర్వాత సంతానం అయింది. అంటే పెద్ద వాళ్ళు శూరత్వము, వీరత్వము ఉంటాయి. వీళ్ళకి రాజ్యాలు, సేనాధిపతులు, గుర్రాలు, అష్టదళబద్ధ ఇవన్నీ ఉంటాయి, కానీ సంతానం ఉండదు. గుర్తుపెట్టుకోండి. సంతానం కోసం ప్రత్యేకమైన విషయం చేయాలి. మనకు చాలా సునాయాసంగా సంతానం కలుగుతుంది అంటే మనం చాలా గొప్ప అదృష్టవంతులం. దానికి కారణం ఇది కలియుగంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. చాలామందికి పుట్టడం లేదు, చాలామంది చాలా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సంతాన సాఫల్య కేంద్రాలు ఇప్పుడు నిజామాబాద్లో కూడా తయారయ్యాయి. అప్పుడు హైదరాబాద్లో ఉండేది, బెంగళూరులో ఉండేది. ఇప్పుడు నిజామాబాద్లో కూడా సంతాన సాఫల్య కేంద్రం తయారైంది. భర్తతో పని లేదు, ఇక సంతానం అయిపోతుందని చెప్తున్నారు. అయిపోతుంది. దీనివల్ల ఏమిటి ఉపయోగం? ఆ పిల్లవాడు తండ్రిని చూసుకోడు. ఎందుకు చూసుకోడు అంటే వాడికి తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు, కాబట్టి చూసుకోడు. ఇలాంటి సంతానం ఉపయోగం కాదు. కానీ మాకేం కావాలి? ఒక సంతానం కావాలి పరమాత్మ అని నరసింహస్వామిని కోరుకుంటే, నరసింహస్వామి కృప వల్ల ఆ యజ్ఞదీక్షుడుకు కుసుమాంబకి సంతానం కలిగింది. మగ శిశువు ఎంత అందంగా ఉన్నాడు అంటే, బాగా గొప్పగా వినండి, అందము అనేటువంటిది ఎక్కడ ఉంటుందట? చూసే వాళ్ళ కళ్ళల్లో అందం ఉంటుందట. కాకి పిల్ల కాకికే ముద్దన్నారా లేదా? ఎందుకంటే కాకి తల్లి ఆ పిల్లని చూస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. మీరు చాలా గమనించండి, మనం ప్రకృతిని చూడడం మానేసాం మెల్లమెల్లగా. మెల్లమెల్లగా. మనకు సమయమే లేదు. కాబట్టి చిన్నగా మీ ఇంటి దగ్గర ఎక్కడైనా బురదగుంటలో పంది ఉంటే చూడండి. పంది, ఇప్పుడు మనం వరాహం పూజిస్తాం, పందిని చూడండి. అది గొప్ప కార్యం చేసినప్పుడు వరాహమూర్తి, కానీ బురదలో ఉన్నప్పుడు పంది, దాని పేరు మారిపోయింది. అక్కడ ఆ పిల్లలు కన్నప్పుడు చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎంత అందంగా ఉంటాయి. పందికి ఉన్న పిల్లలు కూడా అందం ఉంటాయి. మీరు అందంగా చూడండి.
గాడిదని మనం తిడతాం, గడదా అని తిట్టేస్తాం. కానీ పిల్లలు చూడండి చిన్నగా ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉంటాయి. కుందేలు పిల్లలు చూడండి ఎంత అందంగా ఉంటాయి. పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు దేనైనా అందంగా ఉంటాయి. అందాన్ని చూడడంలో శిశుత్వం ఉందా, కౌమారత్వం ఉందా, యవ్వనం ఉందా, వృద్ధాప్యం ఉందా అన్న విషయం లేదు. నీ మనసులో ఎప్పటిదాకైతే అందం ఉందో అప్పటిదాకా అన్నీ కూడా ఆనందంగానే కనబడతాయి, అందంగానే కనబడతాయి. అలాంటిది ఆ పిల్లవాడు నిజంగానే చాలా అందంగా ఉన్నాడు కాబట్టి యజ్ఞదీక్షితుడు ఆయనకి ఏం పేరు పెట్టాడంటే సుదర్శనుడు అని పేరు పెట్టాడు. మీరు నరసింహపురాణం వింటున్నప్పుడు ఎలా పట్టుకోవాలంటే, నేను చాలా పురాణాలు చెప్తుంటారు, పేర్లను పట్టుకొని పెద్దగా ఉపయోగం. పేర్ల వల్ల జరిగిన కర్మ ఎలా గొప్పగా ఉంటుంది. అందుకనే పేర్లు పంచాంగం చూసి పెట్టాలని చెప్తారు. పేరు పెడతాడు సీతారామచంద్రమూర్తి అని పేరు పెడతాడు, కానీ పిలిచేటప్పుడు ఏమంటాడు? చింటూ, టింకు, లడ్డు, పండు, స్వీటీ అయిపోయాయి. ఇది వ్యవహార నామం. జన్మనామం ఒకటి, వ్యవహారనామం ఒకటి. ఈ మూడో పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మూడో పేరు వల్ల ఉపయోగం ఏమిటి? దేనికి ఉపయోగం లేదు. ఈ చింటూ, పండు, లడ్డు అని మనము సర్టిఫికెట్లో రాయలేము, ఇటు మా ధర్మకార్యం దగ్గర చెప్పలేము. గుళ్ళోకి వెళ్ళినప్పుడు నా పేరు చింటూ అంటే ఆయన అర్థం చేస్తాడా? నీ జన్మనామం చెప్పవయ్యా, నీ గోత్రం చెప్పవయ్యా అంటాడు. నీవే గోత్రికుడివి అని అడుగుతాడు అర్చకుడు, అవునా కదా? మరి అటు దైవ కార్యంలో పనికిరాని పేరు, ఇటు ధర్మకార్యం అంటే ఎక్కడ పుస్తకాలు రాస్తారో, సర్టిఫికెట్లు రాస్తారో అక్కడ పనికిరాని పేరు మధ్యలో ఎందుకు వచ్చింది? వాళ్ళు దాన్నే పెంచుకుంటూ పోతారు. ఎప్పటి వరకు? 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పెట్టుకోండి. వారికి 18 సంవత్సరాలు వచ్చినా మా చింటుగాడికి పెళ్ళయిందంటే చింటుగాడికి ఎందుకు పెళ్ళవుతుంది? అంత పెద్ద చింటూ ఉంటాడా? చింటూ ఇంతే, కానీ మా చింటుగాడికి పెళ్ళయింది. వాడికి వ్యవహారనామం లేకుడు కాబట్టి ఆయన పేరు పెట్టాడు సుదర్శనుడు. సు అంటే మంచి, దర్శనుడు అంటే కనపడేవాడు. గుర్తుపెట్టుకోండి, సుదర్శన. అందుకనే సుదర్శన నారసింహాయ నమః మన నరసింహస్వామికి పేరు. బాగా గుర్తుపెట్టుకోండి, సుదర్శన నారసింహ. ఆయన యజ్ఞదీక్షుడు ఆ పిల్లవాడికి సుదర్శన అని పేరు పెట్టాడు. పేరు పెట్టంగానే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు శ్రీరామ అని పేరు పెడితే అప్పుడు మాకు తెలవకుండగానే ఆ పేరుని మనం 100 సార్లు పిలుస్తాం. శ్రీరామ రారా, శ్రీరామ వచ్చావా, శ్రీరామ తినరా, శ్రీరామ స్నానం చేసావా, శ్రీరామ నీ మిత్రులు వచ్చారా, శ్రీరామ నీకు ఫోన్ వచ్చిందా అన్న ప్రతిసారి మీ నోట్లోంచి అనుకోకుండగానే శ్రీరామనామ జపం అయిందా లేదా. అందుకనే రామజపాన్ని చేయడం కోసం మన పిల్లవాళ్ళ పేరు అలా పెట్టాలి. అందుకనే రాముడు పేరు పెట్టినప్పుడు రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ వెదసే, రఘునాథాయ, నాథాయ, సీతాయ పదాయ మనం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పిలిచారు. రామాయ అని పిలిచింది ఒక్క వశిష్ఠుడు మాత్రమే. రామభద్రాయ అని పిలిచింది దశరథ మహారాజు. రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ వేధసే, రామచంద్ర అని పిలిచింది ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పిలిచినారట రామచంద్ర అని. వేధసే అంటే ఋషులు పిలిచారు. ఎందుకంటే ఈయన దైవాంశ సంబుధుడు కాబట్టి. ఋషులకు మాత్రమే అర్థమైంది ఆయన మానవుడు కాదు దేవుడు అని. మనం సాధారణంగా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎందుకంటే పుట్టాడు, పెద్దవాడయ్యాడు, మౌంచి చేసుకున్నాడు, విద్యాభ్యాసం చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, సంతానాన్ని కన్నాడు. కాబట్టి మనిషి అనుకుంటున్నాం మనం. ఎవరం? మనం అజ్ఞానులం కాబట్టి వేధసే అని పిలిచారు ఋషులు. రఘునాథాయ అంటే రఘుకులాన్ని ఉద్ధరింపజేశాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సేనాధిపతులందరూ కూడా రఘునాథ అని పిలిచారు. సేనాధిపతి ఎందుకంటే రాజు తర్వాత రాజు వాడు కాబట్టి అందుకే రఘునాథ అని పిలిచారు. నాథాయ, నాథ అంటే నన్ను కాపాడేవాడా. ఎవరైతే ఆ పిల్లవాడు చిన్నగా ఉన్న రామచంద్ర చిన్నగా ఉన్నప్పుడు ఆ యొక్క ఆయమ్మలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆయన కడిగేవారు, తూర్చేవాళ్ళు విన్నరకు నాథాయ, నాథ, నాథ, నాథ. నాథ అంటే నావాడా, నావాడా, నావాడా. ఇన్ని ఉన్న పక్షంలో కూడా ఒకసారి శ్రీరామచంద్రుడు అక్కడ జనక మహారాజు యొక్క ఆశ్రమంలోకి వెళ్తే, మిథులకి వెళ్తే అక్కడ ఆయన పిలిచే పేరు ఏమిటట? సీతాయ పతయే నమః. ఎవరొచ్చారు అంటే సీత భర్త వచ్చాడని చెప్పారు. ఎవరొచ్చారు? సీత యొక్క మొగుడు వచ్చాడు. ఆయనకి పేరేం లేదు, ఇక సీత భర్త వచ్చాడు. అంతే. ఎవరెవరికి ఎలా ఎలా కనబడతాడో పరమాత్ముడు వాళ్ళు అలా పిలుచుకుంటారు. నాకు యజ్ఞదీక్షుడు ఏమనుకుంటాడు? నాకు ఇంత మంచి పిల్లవాడు పుట్టాడు, ఇది నరసింహస్వామి కృప కాబట్టి, నరసింహస్వామి యొక్క అవతారంలో మంచి అవతారం సుదర్శన అవతారం కాబట్టి సుదర్శన అని పేరు పెట్టుకున్నాడు. ఎంత మంచి పేరు పెట్టుకుంటే పిల్లవాడు అంత బాగా అవుతాడు. గుర్తుపెట్టుకోండి. మరి పెట్టుకున్న తర్వాత అదే పేరుని పిలవాలి. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇవాళ నుంచి. అందుకని చాలామంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, మీ అబ్బాయి మా చింటూ, మా లడ్డు, మా పండు ఇప్పుడే వదిలిపెట్టాడు అంటే మేము ఒప్పుకోము. ఆ లడ్డు అని రాసేస్తే ఇక్కడ ఏమవుతుంది? లడ్డు అని రాస్తే నక్షత్రం తీయవచ్చా, దోషం తీయవచ్చా, విషయం తీయవచ్చా? ఈ రోజు నుంచి మా దగ్గరకు వచ్చారు కాబట్టి మీ పిల్లవాడికి నిజమైన పేరుతో పిలవడని చెప్తాం. ఒక నియమం చెప్పాలి. మీరు చెప్పరు, మేము చెప్పము, టీచర్లు చెప్పరు, ఎవరు చెప్పకుండా పిల్లవాడు చింటులాగానే ఉండిపోతాడు. చింటుకి మాత్రమే సంస్కారాలు అవుతాయి. అన్ని సంస్కారాలు చింటుకే. విన్ని పప్పి, ఈ పప్పి ఎలా పిలవాలి? ఎవరికి పప్పి పిలవాలి?
ఆమె ఇంకా పెద్దగా అయిపోయింది, ఇంకా పప్పి ఇట్రా అంటే ఎట్లుంటుంది చెప్పండి? తప్పు కదా. వ్యవహార జ్ఞానేన సంపూర్ణ కులహ. కులహ అంటే వ్యవహార నామం ఉండాలట. అందుకనే వ్యవహార నామం జన్మనామం 2. సుదర్శన అని పేరు పెట్టారు. సుదర్శనుడు నిజంగానే మెల్లగా 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 చంద్రుడు ఎలా అయితే పెద్దగా అయి పూర్ణిమ రోజు చాలా అందంగా తయారవుతాడో అలా పిల్లవాడు మెల్లగా మెల్లగా పెద్దవాడు అవుతున్నాడు. సంస్కారం తల్లిదండ్రులది. అందుకనే మాతృదేవోభవ అన్నారు. యజ్ఞదీక్షితుడు పిల్లవాడు పుట్టిన తర్వాత కూడా ధర్మకార్యం వదిలిపెట్టలేదు, యజ్ఞకార్యం వదిలిపెట్టలేదు. ఆ యజ్ఞకరణాన్ని వాడు 2వ సంవత్సరంలో ఉన్నప్పటి నుంచే ఆ పిల్లవాడు చూస్తున్నాడు. నా తండ్రి ఏం చేస్తున్నాడు, నా తండ్రి ఎవరి కోసం చేస్తున్నాడు, నా తల్లి ఎలా సహాయపడుతుంది, నేనేం చేయాలి అని ఎప్పుడైతే మీరు వ్యవహారంలో ఉంటారో అప్పుడే ఆ పిల్లవాడు మెదడులో రాసుకుంటాడు. వాడికి ఇంకా అక్షరాభ్యాసం అవ్వలే. 3.5 సంవత్సరాలు దాటిన తర్వాత అక్షరాభ్యాసం గుర్తుపెట్టుకోండి. 16 కర్మలు ఉన్నాయి మొత్తం. దాంట్లో 16 కర్మలు ఒక కర్మ అక్షరాభ్యాసము. ఇది అంటే షోడశ సంస్కారాలు అని చెప్పారు. అందుకనే షోడశ సంస్కారాలు, షోడశ ఉపచారాలు 2 కూడా కొత్త ప్రధానమే. ఏది పట్టుకోవట్లే మనం. కాబట్టి 3.5 సంవత్సరాలు రాకంటే ముందే 2 సంవత్సరాలకే వాడికి ఆ స్కూల్లో వేసేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో అమ్మకు టీవీ చూసే అవకాశం లేదు కాబట్టి ఫోన్ చూసే అవకాశం లేదు. వాడు స్కూల్లో పంపించేస్తే 2-3 గంటలు అక్కడ ఉంటాడు కాబట్టి ఫోన్ చూడవచ్చు. అంతే. ఇంకో కారణం ఏముంది చెప్పండి? పిల్లవాడిని ఆప్యాయంగా ఎంచుకొని పెంచుకొని ముద్దులాడి ధర్మం నీతి కథలు చెప్పాలి కదా. ఏమి చెప్పట్లేదు. ఒక్కసారి ప్లే స్కూలు, దాని తర్వాత అదే స్కూల్, స్కూళ్ళ పేరు కూడా విచిత్రంగా ఉంటున్నాయి. దాంట్లో 1వ తరగతి 2వ తరగతి 10వ తరగతి వచ్చినాక వాడికి జ్ఞానం రాదు, బుద్ధి రాదు, ఏమి రాదు. కాబట్టి 3 సంవత్సరాలు దాటిన తర్వాత అక్షరాభ్యాసం చేయండి. కానీ పిల్లవాడికి జ్ఞానం ఎప్పుడు చెప్పాలట? ఎప్పుడైతే వాడు అమ్మా నాన్న అంటున్నాడో అప్పటి చెప్పాలట. ఇది జ్ఞానము. ఇది అక్షర జ్ఞానము కాదు, ధర్మజ్ఞానం. వాడు మొట్టమొదటి మాట్లాడే మాట రామా అంటే ఎంత గొప్పగా ఉంటుందట. ఇప్పుడు చాలామంది బలవంతంగా అక్కడ అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు కానీ, నామకరణం చేస్తున్నప్పుడు కానీ అక్కడ ఒక సత్రంజి వేసి బిస్తర్ వేసి దాని మీద ఒక కత్తి, ఒక డబ్బు, ఒక నగలు, ఒక పుస్తకము ఏదో పెడతాను. ఇది సంస్కారంలో లేదమ్మా, లేదు. ఆ పిల్లవాడికి నడవడమే రాదు, ఆ పిల్లవాడు పాకడమే రాదు, పట్టుకోవడమే రాదు, జ్ఞానమే లేదు. నువ్వు చెప్పనే లేదు ఏం పట్టుకోవాలని వాడికి. ఏదో ఒకటి పట్టుకుంటే ఏమిటి ఉపయోగం? జ్ఞానంతో పట్టుకున్న విషయమే ధర్మము. రామచంద్రుడిని ఆరాధించాలి, విష్ణువుని ఆరాధించాలి, నరసింహ ఆరాధించాలంటే కొంచెం జ్ఞానం ఉండాలి. అందుకని జ్ఞానకాండ మొదలు. మీరు భగవద్గీత చదవండి, జ్ఞానకాండ మొదలు. జ్ఞానకాండ లేకుంటే కాబట్టి జ్ఞానం లేకుంటే ధర్మం రాదు. కాబట్టి ఆ పిల్లవాడు అలా చేయకండి. సుదర్శన అని పేరు పెట్టారు. సుదర్శనుడు తండ్రిని చూసుకుంటూ మెల్లమెల్లగా ఆయన యజ్ఞం చేస్తుంటే ఒక్కొక్క కట్టె ముక్క తెచ్చిస్తున్నాడు, ఒక చెంబు తెచ్చిస్తున్నాడు, ఒక నీళ్ళ పాత్ర తెచ్చిస్తున్నాడు. మెల్లమెల్లగా ధర్మకార్యంలో తెలియకుండానే సహాయం చేస్తున్నాడు. ఇది సహాయము, ఈ ధర్మకార్య సహాయము పెద్దగా అవుతున్న కొద్దీ పిల్లవాళ్ళలో మంచి గుణాన్ని వస్తుంది. ఈ గుణం వచ్చిన తర్వాత తండ్రి ఒకవేళ లేకపోయినా, తండ్రి వెళ్ళిపోయినా ఈ కార్యం చేస్తాడు. దీన్నే ధర్మకార్యము, శ్రాద్ధ కార్యము అన్నారు. శ్రాద్ధం చాలామంది పెట్టట్లేదు. అసలు శ్రాద్ధం ఇంకా ఏం లేదు, ఇంకా అన్నీ కూడా మఠంలోకి వెళ్ళిపోతున్నాయి శ్రాద్ధాలన్నీ కూడా. ఎందుకంటే వంట చేసేవాడు లేడు, మడి చేసేవాడు లేడు, విషయం చేసేవాడు లేడు, ఏమీ లేదు. ఎంతకైతే అంత. మళ్ళా చెప్పేవాడు ఎంత గొప్పగా చెప్తాడంటే, స్వామి మీకేం, మీరు మస్తు చెప్తారు, వంట ఎవరు చేయాలి? అయిపోయాయి, నేను వచ్చి చేయనా వంట చెప్పినందుకు. ఇది పరిస్థితి. కాబట్టి రాఘవేంద్ర స్వామి మఠాల్లో చేసేస్తున్నారు. అయితే దీనివల్ల మీకు తృప్తి ఉంటుంది, పితరులకు తృప్తి ఉండదు. ఎందుకు శ్రాద్ధం? పితర తృప్తి కోసం శ్రాద్ధం. అసలు విషయం మర్చిపోతారు. కాబట్టి ఆ సుదర్శనుడు అన్ని విషయాలు నేర్చుకుంటూ పెద్దవాడయ్యాడు. ఇంకా 5వ సంవత్సరంలో మౌంజీ ధారణ చేస్తున్నప్పుడు ఉపనయన సంస్కారం, ఇదొక సంస్కారం మళ్ళా కదా. 16 సంస్కారాలు ఇదొక సంస్కారం. ఉపనయనం చేద్దామని బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అనుకున్నారో అదే రోజు ఇంకా ముహూర్తం తీసుకున్నారు, ఈ ఫలానా తిథి రోజు మనం ఉపనయనం చేద్దాం అని నిర్ణయించుకోగానే ఆ తిథికి 1 రోజు ముందే ఇద్దరు కూడా భార్యాభర్తలు స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇది బాధాకర విషయం. ఎందుకంటే సంస్కారం చేయకుండా 2 సంస్కారాలు చేయగానే చౌలం చేశారు, అక్షరాభ్యాసం చేశారు. మౌంజిధారణ విశేషం కాబట్టి చేద్దామని ముహూర్తం పెట్టుకున్నటువంటి
ఒక రోజు ముందే వీళ్ళిద్దరు కూడా స్వర్గం వెళ్ళి అంటే నరసింహస్వామిలో లీనమయ్యారు. మనం ఇలాగే చెప్పాలి, గొప్ప వాళ్ళ గురించి చెప్పినప్పుడు గొప్పగానే చెప్పాలి. ఏమని చెప్పాలంటే శివైక్యం చెందారు అని చెప్పాలి. ఎందుకు? వాళ్ళ గురించి మనం కథలుగా చెప్పుకుంటున్నాం. ఎప్పుడు కృతయుగంలో జరిగిన కథ ఈ కలియుగంలో ఇప్పుడు అంతమయ్యే సమయంలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దాని వాళ్ళకి శివైక్యం చెందారు, విష్ణు ఐక్యం చెందారు అని చెప్పాలి. విష్ణు ఐక్యం చెందారు. ఎలా చెందారు అన్న విషయం, గతంలో సుదర్శనుడు ఎలా ఉన్నాడన్న విషయం మనం మెల్లమెల్లగా చెప్పుకుంటూ వద్దాం. మీరు పురాణాన్ని బాగా వినండి దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు వినకూడదు? మీకు పనేముంది? ఇంకా ధర్మకార్యాన్ని ఇప్పుడు కూడా పట్టుకోకుండా అంటే పట్టుకునేది ఎప్పుడు? మరి మీరు పట్టుకోకుండా కాబట్టి మీ పిల్లలు ఎందుకు పట్టుకుంటారు? మిమ్మల్ని పట్టుకోరు, మిమ్మల్ని వదిలిపెట్టేస్తారు. అందుకనే వృద్ధాశ్రమం నిజామాబాద్లో కూడా వచ్చింది. ఇప్పుడు లేదు, ఇంతకు మొదలు ఇప్పుడు వచ్చింది. అనాథాశ్రమం వచ్చింది, వృద్ధాశ్రమం వచ్చింది. వేసేస్తారు ఒకరోజు. ఎందుకు? ధర్మకార్యం మీరు నెరవేరలేదు కాబట్టి. పిల్లవాడిని నువ్వు పట్టుకోలేదు కాబట్టి పట్టుకోడు, నిన్ను పట్టుకోడు. పిల్లవాడిని నువ్వు పట్టుకోలేదు కాబట్టి పిల్లవాడిని నువ్వు పట్టుకోడు. ఏ మాత్రం నీకు అధికారం లేదు పిల్లవాడికి అంటానికి. ఎందుకు ఉంది అధికారం నీకు? నువ్వు పట్టుకున్నావా? ధర్మం నేర్పావా? మంచి విషయం చెప్పావా? ఏం చేయాలి చెప్పావా? అంతకు మూలేమో గారాభం చేసావు, ఆ తర్వాత హాస్టల్ వేసావు, ఆ తర్వాత విదేశం పంపించావు. అంతే. ఎక్కడుంది సంస్కారం? ఎక్కడ నేర్చుకున్న సంస్కారం? ఎక్కడ భీతి ఉంది ఆయనకి? కశ్య బిబ్బద్దేవాశ జాత రోషస సయుగే. రామచంద్రుడు వారు అన్ని గుణాలు ఉన్న పక్షంలో కూడా దేవతల్ని భయపెట్టే గుణం ఉంది రాముడిలో. కశ్య బిబ్బద్దేవాశ జాత రోషస సయుగే. ఎలా సంయోగం అన్నాడు? సముద్రుడు దారి ఇవ్వకుండా ఉంటే అసలు సముద్రుడిని చంపేస్తా అన్నాడు, బాణం తీశాడు. సీతామాతను ఎత్తుకుపోయినప్పుడు రావణుడు అక్కడ ఉన్న అందరి దేవతలు పిలిపించాడు. వనదేవత, గ్రహదేవత, వృక్షదేవత, భూదేవత, ఆకాశము, భూమి అందరినీ పిలిపించాడు. మీకు అసలు జ్ఞానం ఉందా? మీరు అసలు మనుషులైనా? దేవతలుగా పిలిపబడతారు కదా. నా సీతామాత ఎత్తుకుపోతుంటే ఎవరైనా అడ్డం వచ్చారా అని కోపగించాడు రామచంద్రుడు వారు. చూడండి, రామచంద్రుడు కోపం రాలేదని కాదు, వచ్చింది. కానీ ఇది వచ్చింది ఎలా? దేవతలు కూడా భయపడాలి. అది కాబట్టి ధర్మకార్యాన్ని నిర్మించాలి. పిల్లవాడికి యజ్ఞం మూంచిధారణ ఉపనయనం అనుకున్నారు. ఒకరోజు ముందే వీళ్ళు స్వర్గం పోయారు, శివైక్యం చెందారు, విష్ణు ఐక్యం చెందారు. చెందంగానే ఈయన చాలా చిన్న పిల్లవాడు కదా, పిల్లవాడు కాబట్టి ఈయన ఏమనుకున్నాడు? ఇప్పటిదాకా ధర్మకార్యం చేసుకుంటూ వచ్చాడు కాబట్టి, ఎవరు? తండ్రి చేసుకుంటూ వచ్చాడు కాబట్టి పిల్లవాడికి కర్మబోధ వచ్చింది. తండ్రి మంచి విషయం చేసుకుంటూ వచ్చాడు కాబట్టి పిల్లవాడికి జ్ఞానం వచ్చింది. వచ్చి ఇదంతా కూడా అంటే ప్రహ్లాదుడికి కానీ, ధ్రువుడికి కానీ, ఏకలవ్యుడికి కానీ, మార్కండేయుడికి కానీ వయసుతో సంబంధం లేదు. జ్ఞానం వచ్చిందా లేదా? ఈయనకి జ్ఞానం వచ్చింది. ఏమని? నా తల్లిదండ్రులు నరసింహస్వామి దగ్గరికి వెళ్ళిపోయారు, ఇక నేను ఒక్కడనే ఉండాలి అని చెప్పేసి నాన్నగారు ఏం చేసేవారో అది మెల్లమెల్లగా మంత్రతంత్రం లేకుండా చేసుకుంటూ వచ్చాడు. సుదర్శనుడు ఏం చేశాడు? చిన్నగా ఒక విటుకలు పెట్టడము, దాంట్లో అగ్ని ప్రతిష్ఠ చేసి దాంట్లో రాళ్ళను వేయడము, రేకులను వేయడము, అంటే ఏదైతే యజ్ఞానికి పనికి రాదో అవి కూడా వేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఇది కాలుతుంది, ఇది కాలదు, ఇది శకునము, ఇది అపశకము, ఇది మంచిది, ఇది చెడు అన్న జ్ఞానం లేదు. చేద్దామన్న జ్ఞానమే ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రామనామం పలకడం రాకుండా ఉంటే లామలామ కూడా అనవ తప్పేమీ లేదు. నామస్మరణలో దోషం ఏమీ లేదు, మంత్రంలో దోషం ఉంది. మంత్రం తప్పుగా చెప్పకూడదు, కానీ రామనామ స్మరణ, దేవనామ స్మరణ ఎలా పిలిచినా తప్పు లేదు. అలా అజ్ఞానంగా ఉండి కూడా ధర్మకార్యం చేద్దామన్న పిల్లవాడికి భగవంతుడు క్షమిస్తాడు. అందుకనే సత్యనావ్రతంలో ఉంది, వాళ్ళు గోవుల్ని కాసేవాళ్ళు యాదవులందరూ కూడా ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి దాన్నే స్వామిగా మార్చి కథ విన్నారా ఎప్పుడైనా? లేదా? సత్యనావ్రతం జరిగిందా మన ఇంట్లో? లేదా? 50 సార్లు 100 సార్లు జరిగి ఉంటుంది, కానీ కథలు తెలియవు మనకు. 4వ అధ్యాయం జ్ఞాపకం లేదు, 5వ అధ్యాయం జ్ఞాపకం లేదు, చుట్టాలు వస్తున్నారా లేదా, అమ్మాయి వచ్చిందా లేదా, వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చినారా లేదా, ఎక్కడ కూర్చోబెడుతున్నారా లేమో, వాళ్ళ ఉన్న ఫ్యాన్ ఉందో లేదో, ఫ్యాన్ నడుస్తుందో లేదో, అసలు వాళ్ళకి మంచిగా అన్నీ ఇవే విషయాలు. దేవుడు ఎక్కడున్నాడు? అష్టోత్తరం ఎక్కడుంది? ఎవరికొచ్చి అష్టోత్తరం 50 సార్లు పూజ చేశారు ఇప్పటిదాకా? రాదు. మీరు బాధపడకండి, నన్ను ఇవ్వకుండా చెప్పనివ్వండి. నేను ఇక్కడ కూర్చున్నాను చెప్పడం కోసమే, నేను ఇక్కడ కూర్చున్నది చెప్పడం కోసమే. ఇక్కడ చెప్పకుండా అక్కడ చెప్పకుండా మీ ఇంట్లో చెప్పకుండా మరి ఎక్కడ చెప్పాలి? అందుకనే పురాణానికి నాకు తెలిసి చాలా తక్కువ మంది వస్తున్నాం, ఎందుకంటే బ్రాహ్మడు కూర్చోబెట్టి తెలివి చెప్తాడు కాబట్టి. అందుకనే మాకేం చెప్పేది ఆ బ్రాహ్మణ ఉద్దేశంతో పురాణానికి రారేమో, లేకపోతే 1 గంటకైతే చాలామంది వస్తారు, యజ్ఞం రోజు వస్తారేమో నాకు తెలిసి. ఇది బాధాకర విషయమే. ధర్మం తగ్గిపోతున్నది కారణం మనమే. మన పిల్లవాడికి మనం సంస్కారం చెప్పకుండా ఆ దేశుడు వచ్చాడు, ఈ దేశుడు వచ్చాడు, వాడు మంచివాడు కాదు, వీడి మంచివాడు. అసలు నువ్వు మంచివాడు కాదు కదా మొదలు. నువ్వు మంచివాడైతే అందరూ మంచివాళ్ళు అయిపోతారు. అలా కాబట్టి ఎలా చేసినా ఆయన ఏదైతే దాంట్లో వేస్తున్నాడు, మళ్ళా మెల్లమెల్లగా అర్థమైంది ఈ రాళ్ళు కాలడం లేదు.
ఈ రేకు ముక్కలు కారణం లేదు కాబట్టి కట్టె ముక్కలే వేయని చెప్పేసి మెల్లమెల్లగా గుడిసెకి కుటీరంకి బయటగా వచ్చి కట్టె ముక్కలు ఏరుకుంటున్నాడు. అంటే ధర్మకార్యం చేద్దామన్న ఆలోచన ఉన్నవాడికి పరమాత్ముడు కూడా సహాయం చేస్తాడు, కానీ పరీక్ష మాత్రం పెడతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, పరీక్ష పెట్టకుండా పాస్ అవ్వడం తప్పే. లంచం ఇస్తారా, రికమెండేషన్ చేసుకుంటారా, దీనివల్ల ఉపయోగం లేదు. ఇది ఉద్యోగానికి పనికి వస్తుందో రావు తెలియదు, కానీ జ్ఞానానికి మాత్రం పనికిరాదు. కాబట్టి ఆ పిల్లవాడు బయటకు వచ్చాడు. బయట మెల్లమెల్లగా ఆయన కట్టె ముక్కలు దొరుకుతున్నాయి. ఈ కట్టె ముక్క ఎండింది, విరిగొట్టి చూస్తున్నాడు, ఇది విరుగుతుంది అంటే ఇది కాలుతుంది అని చెప్పేసి మెల్లమెల్లగా ధర్మకార్యం చేసుకుంటూ కాలేటువంటి కట్టెలు వేస్తూ ఉంటే ఆ పిల్లవాడిలో మంచి నరసింహస్వామి యొక్క కృప మెల్లమెల్లగా వచ్చి ఆయనకి 16 సంవత్సరాలు వచ్చిందాక ఇలాగే చేశాడు. 16వ సంవత్సరం వరకు ఆయన అన్ని ఇలాంటి కార్యం చేసుకుంటూ వచ్చాడు. దీనికి మంత్రంతో సంబంధం లేకుండా, ఎందుకంటే గురువు లేడు కాబట్టి, తండ్రి లేడు, తల్లి లేదు, గురువు లేదు కాబట్టి ఆయన అలాగే చేసుకుంటూ వచ్చాడు. దానికి 2 సంవత్సరాల్లో కృప చూపించే పరమాత్మ, 3 సంవత్సరాలు కృప చూపించే పరమాత్మ 16 సంవత్సరాల దాకా కూడా కనబడలేదు. కనబడకపోతే ఎప్పుడు బాధపడలేదు, కనబడ్డప్పుడే కనబడతాడు. నాకు ఇంకో పని రాదు కాబట్టి చేసుకుంటూ వచ్చాడు. 16వ సంవత్సరంలో స్వతహాగా నరసింహస్వామి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆ యొక్క యజ్ఞగుండంలోంచి బయటకు వచ్చాడు. జ్వాలా నరసింహస్వామి భగవానకి ఎలా వచ్చాడట? జ్వాల రూపంలో వచ్చాడు. జ్వాల రూపం వస్తే ఏం చేస్తాడు పిల్లవాడు? భయపడి దూరంగా వెళ్ళి కూర్చుంటే నరసింహస్వామి అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీకోసమే వచ్చాను. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా నీకు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నప్పుడు తల్లిదండ్రులు నువ్వు సంతోషంగా ఉన్నావులే తెలియదు, కానీ ఎవరు లేనప్పుడు కూడా నా గురించే ఆలోచించావు కాబట్టి ఇప్పటి నుంచి నీ గురించి ఆలోచించే బాధ్యత నాది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పటిదాకైతే పరమాత్మ పరీక్ష పెడతాడో అప్పటిదాకా మన పరీక్షలు నెగ్గుతూ ఉండాలి. ఒక్కసారి పరమాత్ముడు మన చెయ్యి పట్టుకున్నాడా ఇంకా మనకేం భయం లేదు ఇక. అందుకనే యశోదామాత కృష్ణ పరమాత్మకి, అందుకనే దామోదర లీల అంటారు. పరమాత్మని పట్టుకొని ఒక చేత్తో దారాన్ని పట్టుకొని ఆ ముసలికి కడుతూ ఉంటే దారం అందకుండా ఉంటే కొంచెం ఆ దారం చిన్నగా అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దారం చిన్నగా అవుతుంది అని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే దారము చిన్నగా అవ్వడం అంటే భక్తి తగ్గడం అని అర్థం. కాబట్టి యశోదామాత కృష్ణుడు బంధనంలోకి రాలేదు. ఎప్పుడైతే పూర్తిగా ఆ యొక్క యశోదామాత అలసిపోయిందో అప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ ఉంటే అలసిపోయిన యశోదామాతను చూసి, అమ్మా నువ్వు ఇంకా బాగా అలసిపోయావు, భక్తిలో పూర్తిగా అలసిపోవాలి, అందుకనే ప్రదక్షిణము, అందుకనే నడక, అందుకనే పాదయాత్ర. ఇప్పుడు దేనికోసం చేస్తున్నారు పాదయాత్ర? ఓట్ల కోసం, గెలవడం కోసం కదా. పాదయాత్రకి ఎంత పారిపోయింది. శంకరాచార్యులు పాదయాత్ర చేశారు కదా, స్వామీజీలు పాదయాత్ర చేస్తారు, పీఠాధిపతులు చేస్తారు, మఠాధిపతులు చేస్తారు. ఎందుకు? ధర్మం గెలవడం కోసం. కాబట్టి అప్పుడు అలసిపోవాలి. అలా కృష్ణ పరమాత్మ తల్లిని పూర్తిగా అలసిపోయిన తర్వాత అప్పుడు అమ్మ నన్ను పట్టుకో అని తనకు తాను స్వతహాగా వెళ్ళాడు, శరణాగతి అయ్యాడు. అప్పుడు ఆ పిల్లవాడికి ఇప్పుడేమనుకుంటుంది, నేను పట్టుకున్నాను అహంకారం ఏమికి వస్తుంది, కానీ అలసిపోయిన తర్వాత స్వతహాగా పరమాత్ముడే కృప చూపిస్తాడన్న విషయం మర్చిపోయింది. పరమాత్ముడు అన్న విషయం మర్చిపోయిన తర్వాతనే విషయం. కాబట్టి పట్టుకుంది కృష్ణ పరమాత్మని, కట్టేసే ప్రయత్నం కట్టేసింది. దొరికిపోయావురా అని చెప్పింది. కాదమ్మా దొరికిపోలేదు, నేనే నీకు దొరికిపోయాను, దొరకపట్టలేదు, నేనే నీకు దొరికిపోయాను. అంటే ఎప్పటి వరకైతే పాపకర్మ అయిపోదో అప్పటి వరకు పరమాత్ముడు దొరకడు. ఒక్కసారి పాపకర్మ అయిపోయి నువ్వు పూర్తిగా పరమాత్ముడిలో లీనమైపోయి అలసిపోతావో అప్పుడు పరమాత్మ తనకు తానే వచ్చి పట్టుకుంటాడు. ఒక్కసారి నీకు పట్టుకున్నాడా పరమాత్ముడు ఇంకా వదిలిపెట్టాడు. అప్పుడు చెయ్యి పట్టుకునే అవసరం లేదు, దారం పట్టుకునే అవసరం లేదు, పరమాత్ముడే నీ చెయ్యి పట్టుకుంటాడు. నీ చెయ్యి పట్టుకున్నాడా ఇంకా నీకు ఓడిపోయే విషయం లేదు. అలా ఇప్పటిదాకా సుదర్శన నువ్వు తండ్రి చేసినట్టు చేశావు కాబట్టి ఇప్పుడు నేనే నీ దగ్గరికి వచ్చాను. కాబట్టి ఇదిగో నా అవతారము కాదు, ఇలా ఉంటుంది. ఈ అవతారం ద్వారానే నీకు ఒక ఖడ్గం ఇస్తాను. ఆ ఖడ్గం చేతిలో పట్టుకొని నరసింహస్వామి స్వతహాగా తన రూపాన్ని మార్చి ఒక ఖడ్గంగా మారి ఆ ఖడ్గాన్ని సుదర్శనుడి చేతిలో పెట్టాడు. నరసింహ పురాణంలో ఉన్నటువంటి మాట బాగా వినండి. స్వామియే స్వతహాగా ఖడ్గంగా తయారయ్యి ఆయన చేతిలో పెట్టాడు. ఆయన చేతిలో పట్టుకున్నాడా ఖడ్గం. ఒక్కసారి ఖడ్గం పట్టుకున్నాడా ఇంకా ధైర్యం పెరిగిపోతుంది. మన చేతిలో ఏముంది? ధైర్యం. ఎవరిచ్చారు? నరసింహస్వామి ఇచ్చాడు. ఎవరిచ్చారు? నరసింహస్వామి. ఆ నరసింహస్వామి ఇచ్చాడనే విషయం మీద ఎంతో గొప్పగా సంతోషంగా ఆలోచించాడు. కానీ నరసింహస్వామి ఒక విషయం చెప్పాడు, ఈ ఖడ్గం చేతిలో పట్టుకొని ధర్మకార్యం చెయ్యి.
ఎవరికైతే ఆపద వస్తుందో ఆ ఆపదలో ఉన్నవాడికి నువ్వు కాపాడాలి. అది ఎప్పుడు ఆపద వస్తుంది? సాధ్యమైనంత ఆపద రాత్రిపూట వస్తుంది. గుర్తుపెట్టుకో సుదర్శన, నీకు ఈ విషయం చెప్తున్నాను. తండ్రి చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకున్నావు, నేను చెప్పిన మాట కూడా గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా ఓం నమో నరసింహాయ మంత్రాన్ని చెప్తూ ఉండాలి. రాత్రి తర్వాతనే నువ్వు బయటకు వెళ్ళి ఈ ఖడ్గం ద్వారా ఆపద వచ్చిన వాళ్ళకి కాపాడుతూ ఉండాలి. అందుకనే భయమంతా కూడా మనకి ఎప్పుడు రాత్రే. సర్పభీతి అయినా, చోరభీతి అయినా, ఇంకే భీతి అయినా రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట నేనున్నానని మనకున్నటువంటి వాచ్మెనో, మనకున్నటువంటి పోలీస్ వాళ్ళు, మనకున్నటువంటి ఇంకెవరో సెక్యూరిటీ గార్డు వాళ్ళు ధైర్యాన్ని ఇస్తేనే మనం మంచిగా పడుకుంటాం. లేకపోతే కష్టం. ఇంట్లో పడుకోవాలంటే వాచ్మెన్ కావాలి, దేశం బాగుండాలంటే ఆర్మీలో సైన్యం బాగుండాలి. అవునా? మనం సుఖం కోసం వాళ్ళు కష్టపడుతుంటారు, మనం సుఖాన్ని ఆశిస్తూ ఉంటాం. ఆశించడం తప్పు కాదు, కానీ వాళ్ళని పోషించాలి కూడా. ధర్మకార్యాన్ని ఎప్పుడు కూడా పోషించాలి. ధర్మకార్యం పోషించకుండా కూడా ధర్మం మిమ్మల్ని పోషించదు. కాబట్టి ఆయన ఖడ్గాన్ని పట్టుకున్నాడు. వాడికి అప్పుడు 16 సంవత్సరాలు. సుదర్శనుడు రోజు అసలు యజ్ఞం ఎలా చేస్తున్నాడు అంటే పరమాత్ముడు సంతోషించాడు. ఎలాగో బాగా గుర్తుపెట్టుకోండి, పాస్ అయ్యే వరకు మాత్రమే చదవకూడదు, పాస్ అయిన తర్వాత కూడా చదవాలి. పాస్ అయిన తర్వాత చదివితే జ్ఞానం, పాస్ అయిన తర్వాత చదివితే అది సర్టిఫికేట్ కోసమే. దాని తర్వాత ఒకసారి 10th క్లాస్ వచ్చిందా, ఇంటర్ వచ్చిందా, డిగ్రీ వచ్చిందా, ఇంకా మీకు జ్ఞానం అవసరం లేదా? సర్టిఫికేట్ వచ్చింది, జ్ఞానం వద్దా? జ్ఞానం రావాలంటే నిరంతరం చదువుతూ ఉండాలి. ఎప్పుడు కూడా నిత్య విద్యార్థియే. విద్యాతురాణం నా సుఖం నా నిద్ర. ఎప్పుడు కూడా విద్య కావాలనుకున్నాడు సుఖాన్ని ఆశించకూడదు, నిద్రను ఆశించకూడదు. కానీ ఈ ధర్మాన్ని పడుతుంది కాబట్టి రోజు రాత్రి 12 గంటలకి ఖడ్గాన్ని కట్టుకొని బయటకు వెళ్తున్నాడు. వెళ్ళి ఎక్కడెక్కడైతే ఋషిపత్నులకి, ఆ భాగంలో ఋషిపత్నులకి అన్యాయం జరుగుతుందో అక్కడ ఋషిపత్నుల్ని కాపాడడం, ఋషుల్ని కాపాడడం, యజ్ఞాన్ని కాపాడడం, ధర్మాన్ని కాపాడడం, భయమున్న వాడికి నేనున్నాను, నా దగ్గర ఖడ్గముందని గట్టిగా చెప్పడం, ధైర్యాన్ని ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఆయన చాలా గొప్పవాడు, స్మరణీయుడయ్యాడు. పొద్దున్న లేవంగానే ఆయన గురించి ఆలోచిస్తున్నారు అందరూ కూడా. రాత్రిపూట అక్కడ సుదర్శనుడు తిరుగుకుంటూ వచ్చాడు కాబట్టి మేము సుఖంగా నిద్రపోయాం, ఆయన సుఖంగా ఉండుగాక. మనందరికీ కూడా ఆశీర్వాదం ఒకళ్ళ మీద ఉంటే ఆయన సుఖంగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ సుదర్శనుడికి ఆయువు పెరుగుతుంది, విషయం పెరుగుతుంది, శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా మెల్లగా 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 ఆయనకి వయసు వస్తుంది. ఇంకా 23 సంవత్సరాలు వచ్చాయి. ఆయన ఈ ప్రాంతం కాకుండా ఇంకొంచెం దూరం ప్రాంతాలకి వెళ్తున్నాడు. ఎప్పుడు కూడా రాత్రిపూట తిరిగేవాడు, మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి పొద్దున్నే ఇంటికి వచ్చి పడుకునేవాడు, మళ్ళీ యజ్ఞం చేసేవాడు, మళ్ళీ ఇలా తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ ఉంటే ఒకరోజు ఆయన తిరుగుతూ తిరుగుతూ కాపాడుతూ చూస్తూ జనాలను పోషించుకుంటూ సంరక్షించుకుంటూ కొంచెం దూరం వెళ్ళాడు. అక్కడ శ్మశానం ఉందట. శ్మశానము అన్న విషయము చాలామంది భయపడాలి. శ్మశానముకి చాలామంది భయపడట్లే. అది కూడా ఇంటికి పక్కనే అయిపోయింది. ఇప్పుడు మన కంపౌండ్ వాళ్ళకి శ్మశానంకి పెద్దగా దూరమేమి ఉండట్లే. ఇంకా శ్మశానంలో ఉన్నటువంటి బూడిద, శ్మశానంలో ధూపము మన ఇంటికి రాకూడదు. ఒక్క శివుడికి మాత్రమే అది ఇష్టం. ఎందుకంటే ఆయన రుద్రుడు కాబట్టి. మిగతా వాళ్ళకి అది సరిపోదు. దానివల్ల అనారోగ్యం ఖచ్చితంగా వస్తుంది. దాన్ని సహించే శక్తి సామర్థ్యాలు మనిషిలో ఉండవు కాబట్టి అలా ఉండకూడదు. కానీ చేయట్లే, అందరూ అలా చేస్తాం. అందుకనే శ్మశానానికి వెళ్ళంగానే మనం ఇంటికి రాగానే స్నానం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి వేపాకులు తీసుకొని నోట్లో వేసుకొని ఉమ్మేసుకొని వస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చెడు అక్కడే వెళ్ళిపోవాలని. ఇప్పుడు ఇవన్నీ ఏ ధర్మాలు పాటించట్లేదు, ఎవరూ పాటించట్లేదు. క్షమించాలి. దేనికి కూడా నియమం లేదు. పెళ్ళి అక్షంతలు పడకంటే ఉంటే భోజనం చేస్తున్నారు జనాలు. వీళ్ళని ఎక్కడ క్షమించవచ్చా? వీళ్ళు వింటున్నారా ప్రవచనము? వినట్లేదు. ఎందుకంటే మేము ఇంతే వస్తాం. రావాలన్నా వద్దా? ప్రవచనకి రమ్మని 3 సార్లు ఫోన్ చేస్తే రావడానికి ఇబ్బంది. ఎందుకంటే చెప్పాలి. తెలిస్తే రావడం కాదు ప్రవచనం, పిలిస్తే రావడం ఇప్పుడు జరిగింది. పెళ్ళికి వచ్చి అక్షంతలు పడకంటే ముందే భోజనం చేస్తున్నారు. అక్కడ కపాలమోక్షం అవ్వకంటే ముందే శ్మశానం నుంచి బయటకు వెళ్తున్నారు. కపాలమోక్షం అయితే తప్ప బయటకు రాకూడదు, కానీ చేస్తున్నారు. ఈ పాపమంతా మనకొస్తుంది. మనకొచ్చిన పాపం మనకు వయసు అయిపోయింది కాబట్టి మన పిల్లలకు వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మాట మీకు బాధ అనిపిస్తుంది, కానీ సత్యము ధర్మము ఎప్పుడు చెప్పాలి? చెప్పనివ్వట్లే. ఎందుకు చెప్పనివ్వట్లే? రేపటి నుంచి మేము రాము కాబట్టి. మీరు ఎలాంటి మాటలు చెప్తే రేపటి నుంచి మనం రాము. అక్కడి నుంచి రావాలి, ఎండలో రావాలి, లేదా ఇప్పుడు ఎండ కాదు ట్రాఫిక్లో రావాలి, పెట్రోల్ ఖర్చు పెట్టుకోవాలి, ఇక్కడ రావాలి. మీరు తెలుగు చెప్తే మేము వినాలి, మళ్ళీ పోవాలి. ఎందుకు ఆయన చెప్పిన మాట మాకు తెలియదా? మాకు 70,000 శాలరీ ఉంది. 70,000 శాలరీ నాకు నెల తిరగగానే జీతం వస్తుంది. నాకు నువ్వు చెప్తే తెలియ ప్రవచనం అంతా పుకిడి పురాణం. అది
కాబట్టి బ్రాహ్మణ ఏం చెప్తున్నాడు, భయపడుకుంటూ చెప్తున్నాడు ప్రవచనం. ఫోటోలు తీస్తున్నారు పెళ్ళిళ్ళు. ఆ ఫోటోలు ఏం ఫోటోలు అండి? పెళ్లి కంటే ముందు చేతులు పడుకుని ఫోటోలు తీస్తున్నారు. స్పర్శ లేదు. అసలు పెళ్లి కంటే ముందు భార్య భర్త చూసుకోకూడదు, అంతర్పాఠం పెడతారు మధ్యలో. ఆయనకో నమ్మకం, మధ్యలో అంతర్పాఠం పెట్టారు కాబట్టి ఇప్పటిదాకా నా భార్య ఎవరు చూడలేదు, నేను చూడలేదని. ఎంతకు ముందు కలుసుకున్నారో, ఎన్నిసార్లు కలుసుకున్నారో, ఎన్నిసార్లు ఫోటోలు తెచ్చుకున్నారో, ఫోటో ఒకసారి మొబైల్ తీస్తే అర్థమైంది. పాపం అమ్మాయి తండ్రి ఏం తెలియదు నా అమ్మాయికి, ఏం తెలియదు మా అబ్బాయి, కానీ అలా ఉండిపోతున్నాడు అంతే. అబద్ధం. కాబట్టి శ్మశానం అంటే భయపడాలి. కపాల మోక్షం అవ్వకండి ఉంది బయటకు రాకూడదు, గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ కనీసం. కాబట్టి ఈ శ్మశానం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఇంతకు మొదలు శ్మశానంలో ఆలయాలు ఉండేవి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా మనకు శ్మశానంలో శివుడి విగ్రహం పెడుతున్నారు. అది రుద్రభూమి అంటున్నారు దాన్ని. అది సంస్కృత పదం, రుద్రభూమి. శ్మశానం కాదు, రుద్రభూమి. అక్కడ పుణ్యాత్ముడు మాత్రమే వెళ్తాడు, పుణ్యాత్ములు మాత్రమే వెళ్ళాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు శ్మశానానికి వెళ్తున్నారు అంటే పుణ్యాత్ములు అర్థం. పెళ్ళికి రాకపోయినా పర్వాలేదు, కానీ చావుకు మాత్రం వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఆయన ఇప్పటిదాకా బ్రతికిన బ్రతుకంతా కూడా మీరు ఒక్కొక్క మాట గుర్తు అన్నీ చేస్తారు, కానీ ఏది చేస్తే ఏం లాభమో, ఏం లాభం వల్ల ఏం ఉపయోగమో, దీనివల్ల ఏమిటి అసలు ఏం తెలుసుకోవట్లే. అక్కడ ఆయనకి తీసుకుపోతున్నప్పుడు మనం ఆయన వెంట వెళ్తున్నామంటే దేవతల పైనుంచి మనం చూస్తూ ఉంటారు. ఆహా, కష్టంలో ఉన్నప్పుడు, మృత్యువుగా ఉన్నప్పుడు. అందుకనే శవాన్ని ఎప్పుడు కూడా శివం అంటారు, దేవుడితో సమానం. కాబట్టి నా వెంట వస్తున్నారే, వీళ్ళకి ఇప్పటి నుంచి ఏ తప్పు, ఏ విషయంలో కూడా నష్టం జరగకుండా చూస్తున్నానని పరమాత్ముడు అక్కడి నుంచి మనకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడికి వెళ్ళంగానే ఒక స్నానం ఉంది, ఇంటికి రాగానే ఒక స్నానం ఉంది, కపాల మోక్షం వెనక స్నానం. అలాంటిది ఆలయాలు ఉండేవి. ఇప్పుడు కూడా శివుడి యొక్క విగ్రహం పెడుతున్నారు. అక్కడ ఈయన ఎక్కడైతే సుదర్శనం వెళ్ళాడో అక్కడ భద్రకాళి ఆలయం ఉండదు. భద్రకాళి ఆలయం ఉందట. ఈయన భద్రకాళి అమ్మవారిని చూశాడు, చాలా సంతోషించాడు. శ్మశానంలో ఉందేమిటి అనుకున్నాడు. ఎందుకంటే ఈయనకి తండ్రి చెప్పినటువంటి విషయం పెద్దగా జ్ఞాపకం లేదు, లేకపోతే ధర్మకార్యం పెద్దగా చేయలేదు. కాబట్టి కృప మాత్రం నరసింహస్వామిది ఉంది. కాబట్టి ఆయన ఆ భద్రకాళిని చూసి నమస్కరించాడు. భద్రకాళి అనేటువంటిది చాలా రౌప్యం, అంటే ఎలా ఉంటుంది, క్రూరంగా ఉంటుంది అమ్మవారు. ఎలా ఉంటుంది? నాలుక బయట ఉంటుంది, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నరసింహస్వామి జ్వాలారూపంలో వచ్చినప్పుడు ఆయన కళ్ళు కూడా పెద్దగా ఉన్నాయి, అగ్నిగోళంలాగా పెద్దగా ఉన్నాయి. ఆ భుజస్కంధాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఆయనకి ఆ మీసములు చాలా పెద్దగా ఉన్నాయి, వెంట్రుకలు బాగా, శిరోజాలు పెద్దగా. అలాంటి అవతారాన్ని చూశాడు కాబట్టి ఈయన చూసి భయం అనిపించలేదు. అంటే భయాన్ని చూడడం, ప్రేమని చూడడం, దైవాన్ని చూడడం అలవాటు చేసుకుంటే మెల్లమెల్లగా మనలో ఉన్న భయం వెళ్ళిపోతుంది. కాబట్టి భద్రకాళిని చూసి భయపడలేదు, అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే ఆ భద్రకాళి ఆలయం పక్కన అక్కడ కాటికాపల వాళ్ళు ఉంటారు కదా. ఈ కాటికాపల వాళ్ళకి ఏంటంటే ఏ శవం దగ్గరైనా కానా వాళ్ళు ఏమైనా స్వీకరిస్తారు. మనం శవాన్ని అలాగే కాల్చేస్తే బంగారం లాంటివి ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు, వాడవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది కాబట్టి. రాత్రిపూట కూడా వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి దయ్యమైనా, భూతమైనా, ప్రేతమైనా, శవమైనా దేన్నైనా వాళ్ళు సహిస్తారు. కాబట్టి దేన్నైనా స్వీకరించే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మనం రాకంటే ముందే వాళ్ళు ఆ బూడిదను తీసేస్తూ ఉంటారు. ఆ కాటికాపల వాళ్ళకి ఒక విషయం ఉంటుంది, ఏమిటంటే ఎప్పుడైనా సరే మనకు పూర్తి మోక్షం వస్తుంది. ఎలాంటి మోక్షం వస్తుందట? పూర్తి మోక్షం వస్తుంది. ఎందుకంటే అందరికీ మేము ఈ భూమి మీద నుంచి వైకుంఠానికి పంపిస్తున్నాము ఈ ఆత్మని. కాబట్టి మాకు ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఈ భద్రకాళి దగ్గర, శ్మశానం దగ్గర ఒకవేళ 16 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని బలిస్తే భద్రకాళి ప్రత్యక్షమై మనకు జీవితంలో ఎప్పుడు కూడా మృత్యు రాకుండా కాపాడి భూమి మీద మనకి ఏం కావాలో అది ఇస్తుంది. అంటే సునాయాసంగా వచ్చేటువంటి ధనం, సునాయాసంగా వచ్చే ధనం ఎప్పుడు కూడా మనల్ని కాపాడదు. గుర్తుపెట్టుకోండి, సునాయాసంగా ఎప్పుడు ధనాన్ని ఆశించకూడదు. కానీ చాలామంది ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తున్నారు. నిమ్మకాయలు కోస్తారు, కోళ్ళు కోస్తారు, మనుషుల్ని బలిస్తారు. మీరు ఇంకా పేపర్లో చూడండి, కొంచెం ఈ భాగంలో పెద్దగా లేదు కానీ అటు భాగంలో చాలా ఉంది. మనుషుల్ని కూడా నరికేస్తారు. ఎలా నరికేస్తారు అంటే, ఈమె నరికేస్తే నాకు అమ్మవారి కృప చూపిస్తుంది, కాళికామాత కృప చూపిస్తుంది. అసలు బలి ఇవ్వడం అన్న విషయము తనకు తాను బలిచ్చుకోవాలి. బలి ఎవరికి ఇచ్చుకోవాలి? తనకు తానుగా బలిచ్చుకోవాలి. ఆ రావణుడు తనకు తానుగా బలిచ్చుకున్నాడు. లోపల పేగులు తీసి వీణ వాయించాడు. కాళిదాసు తనకు తాను బలిచ్చుకున్నాడు, నాలుకను కత్తిరించుకున్నాడు. కన్నప్ప తనకు తానుగా బలిచ్చుకున్నాడు, కళ్ళు తీసి మహాదేవుడి మీద పెట్టాడు. ఇది కూడా బలి అంటే.
నీకు వేరే వాళ్ళని తీసుకొచ్చి కొనుక్కొచ్చి బలిస్తే పరమాత్మ నీకు ప్రత్యక్షం అవుతాడు? అసలు ఎవరు చెప్పిన విషయం? ఎక్కడ లేదు. కానీ చేస్తారు. ఏది చేయకూడదో అది ఖచ్చితంగా చేస్తారు, ఏది చేయాలో అది ఖచ్చితంగా 2 సార్లు ఖచ్చితంగా చేయరు. చెప్పినా వినరు. మేం వినం అంతే. ఎందుకు వినం అంతే. దానికి ఏం కారణం లేదు. కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాట సుదర్శనుడు విన్నాడు. అయ్యో, ఎవరికో 16 సంవత్సరాలు ఉండేటువంటి అమ్మాయికి ఏదో అఘాయిత్యం జరగబోతుంది. స్వామి నాకు అప్పచెప్పిన పని ఏమిటి? నేను ధర్మాన్ని కాపాడాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి కాపాడాలని చెప్పేసి ఆయన కూడా అక్కడే కూర్చుండిపోతే ఆ భాగం నుంచి, శ్మశానం నుంచి కొంచెం దూరంలో అక్కడ ఉగ్రసేనుడు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆ ఉగ్రసేనుడు అంటే ఇక్కడ కంసుడికి ఉన్నటువంటి ఉగ్రసేనుడు కాదు. ఉగ్రసేనుడు వేరే ఉగ్రసేనుడు. ఈ ఉగ్రసేనుడు ఉన్నాడు. ఉగ్రసేనుడికి ఒక మంచి అమ్మాయి ఉంది, సాధ్వి. మంచి అన్న పదం ఎలా పెట్టుకోవాలనుకుంటే అందం పెట్టుకోవాలా, గుణం పట్టుకోవాలా, ఆమె చేస్తున్న కార్యం పట్టుకోవాలా, ఆమె చేస్తున్న కర్మ పట్టుకోవాలా, మీరు నిర్ణయించండి. ఎందుకంటే అందము మంచి అన్న విషయం మీరే నిర్ణయించాలి. ప్రేక్షకులకు ఉన్న విషయం అది. కాబట్టి ఆమెకి, ఆ ఉగ్రసేనుడికి సంతానం ఉంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి చాలా సాత్వికురాలు. ఆ సాత్వికుల అమ్మాయికి ఆయన కూడా సుదర్శన అని పేరు పెట్టుకున్నాడట. ఈయన సుదర్శనుడు, ఆమె సుదర్శన. గుర్తుపెట్టుకోండి. ఈ సుదర్శన అంటే 8 రకముల విద్య అభ్యసించట. అందుకనే అష్టసిద్ధులు అంటారు కదా. అనిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తం, ప్రాఖ్యాత్వం, ఈశిత్వం, వశిత్వం. 8 సిద్ధులు. మనం ఏమంటే ఆంజనేయ స్వామి చాలామంది ఇప్పుడు హనుమాన్ చాలీసా చదివేస్తున్నారు. చదవండి క్షమించండి. కానీ అనిమ, గరిమ, మహిమ, లఘిమ అంటే ఏమిటి? ఎప్పుడు తెలుసుకుంటారు? ఏమిటి అనిమ అంటే? అష్టసిద్ధులు అంటే ఏమిటి? నవసిద్ధులు అంటే ఏమిటి? అష్టసిద్ధి నవనిధికే దాత. గట్టిగా మళ్ళా నాకు మొత్తం దానికి తెలుసు అన్నట్టుగా చదివేస్తున్నారు. అనిమ, గరిమ, లఘిమ, ప్రాప్తం, ప్రాకాప్త్యం, వశిత్వం, ఇషిత్వం అనేటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టే రాముడి కంటే కూడా రాముని ఎక్కువ కార్యం చేసి రాముడి దగ్గర ఉండి రాముడికి దాసుడయ్యాడు. కాబట్టి హనుమంతుడు గొప్పవాడు. ప్రతి ఊర్లో రామాలయం లేకపోయినా హనుమత ఆలయం ఉంది. దానికి కారణం ఇషిత్వం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈమె దగ్గర అష్టసిద్ధులు ఉన్నాయట. ఎవరి దగ్గర? ఈ ఉగ్రసేనుడు బిడ్డ దగ్గర. అంటే అన్నీ ఉన్న పక్షంలో కూడా ఈమె వయసు చాలా చిన్నది. ఆమెకి 8 భాషలు వచ్చు. అందుకనే త్రిభాష తత్పరుడు అంటారు, అష్టభాష శరత్పరుడు అంటారు. అంటే దానికి పెద్ద పెద్ద బిరుదులు ఉన్నాయి. ఎన్ని భాషలు వస్తే అంత గొప్పవాడు. కానీ ఆ భాషను గౌరవించేవాడు ఇంకా గొప్పవాడు. మనకు 2 భాషలు వస్తాయి, అసలు భాష రాదు. మీరందరూ నన్ను క్షమిస్తూనే ఉండాలి. మీ పిల్లవాళ్ళకి తెలుగు నేర్పించండి, తర్వాత సంస్కృతం నేర్పించండి. ఇంగ్లీష్ వస్తే రాని, లేకపోతే రాకపోని, ఏం పెద్ద అవసరం లేదు. కానీ ఇంగ్లీష్ వద్దని చెప్పట్లే, నేర్పించండి. కానీ ఇది వచ్చేది రాని, తల్లి అమ్మ రాని, పిన్ని అమ్మమ్మ మళ్ళా రాని, తల్లి రాకుండా ఏమిటి ఉపయోగం? కాబట్టి నేర్పించారు. ఆమెకి 8 భాషలు వస్తాయట. తర్వాత అంత మంచి గుణం ఉందట. కాబట్టి ఒకవేళ ఈమెకి నేను వివాహం చేస్తే ఎంతో గొప్ప మంచి ధార్మికుని ఇచ్చేసేస్తానని అనుకున్నాడు ఉగ్రసేనుడు. సుదర్శన ఆమె పేరు. ఈయన పేరు సుదర్శనుడు, ఆమె పేరు సుదర్శన. అయితే మీరు ధార్మికుణ్ణి ఇచ్చి చేస్తాను అన్న విషయం మీరు ప్రవచనం వినడం వల్ల ఏం అర్థం చేసుకోవాలి అంటే, మన అమ్మాయిని ధార్మికుడుగా ఉన్నవాడికి ఇవ్వాలి అని ఆలోచించాలి. హైకున్నవాడికి, ఉద్యోగం ఉన్నవాడికి, ఆస్తిపాస్తు ఉన్నవాడికి, బాగా డబ్బున్నవాడికి, పెద్దగా అలాంటి వాడికి ఇచ్చి చేయకూడదు వివాహం. ధార్మికుడికి ఇచ్చి చేయాలి. ఇది ధర్మం. ధార్మికుడు పోషిస్తాడు, పాలిస్తాడు, సంయోగం చేస్తాడు. దాని తర్వాత కృప చూపించి, జాలి చూపించి, ప్రేమ చూపిస్తాడు. ఇన్ని చేస్తాడు శ్రద్ధగా ఉన్నటువంటి ధార్మికుడు. డబ్బున్నవాడు డబ్బు ప్రకారమే చూస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళను విశ్వసించకండి. ఇప్పటి నుంచి మీరన్నీ కూడా ధర్మకార్యం నేర్చుకుంటున్నారా? ఇంకా నేర్చుకొని మీ జీవితంలో అవపోసం చేసుకుని ధార్మికుడికి ఇవ్వాలి అనుకున్నాడు ఉగ్రసేనుడు. ధార్మికుడు దొరకాలి. అందుకనే సీతామాతకి వివాహం అవ్వాలంటే ఎంతో కాలం పట్టింది. రాముడు వచ్చేంత వరకు చూస్తూనే ఉన్నాడు. అసలు జనక మహారాజు ఇంకా అసలు మంచి వరుడు దొరకట్లే. అవునా కదా? వరుడు దొరకాలి అంటే ఆమెలో సాధన ఉండాలి. ఆమెలో అన్ని గుణాలు ఉన్న పక్షంలో కూడా వరుడు దొరకలేదు. అలా ఈమె కోసం ఎదురు చూస్తుంటే కొంతకాలం పోయిన తర్వాత ఈ కాటి కాపల వాళ్ళు ఇద్దరు కూడా ఈ యొక్క రాజు
కన్యను తీసుకొచ్చి ఇక్కడ మనం ఆమెను బలి ఇద్దాం. ఈ యొక్క భద్రకాళికి, కాళీమాతకు బలిస్తే మనకు మంచి గుణము, మంచి విషయము, మంచి నిరతత్వము అంటే చావులేని తత్వం వస్తుందని చెప్పేసి ఆలోచించి ఈ కాటికాపల వాళ్ళు ప్రయత్నిస్తుంటే రోజు కూడా ఆ కాటికాపల వాళ్ళ మాట వింటూ ఉంటూ ఈ సుదర్శనుడు ఎలాగైతే ఆ యొక్క సుదర్శన దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం తొందరగా సఫలం అవ్వదు. ఒకవేళ కర్మ బాగు లేకపోతే మనకు ఖచ్చితంగా నష్టమే వస్తుంది. కానీ కర్మ బాగుంటే తనకు తానే మంచిగా అవుతుంది. ఇది కర్మ సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, ధర్మ సిద్ధాంతము, న్యాయ సిద్ధాంతము. ఇన్ని సిద్ధాంతాలు నేర్చుకుంటామా? 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, శాస్త్రము, వేదము, ఉపనిషత్తులు, తర్వాత ఇన్ని నేర్చుకుంటే తప్ప కొంచెం జ్ఞానం మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ధర్మాన్ని రోజు కొంచెం పెంచుకునే ప్రయత్నం చేయండి. ఒక విషయం, ఇప్పుడు చాలామంది స్పానిష్ భాష నేర్చుకుంటున్నారు. ఒక్కొక్క భాష ఎందుకు నేర్చుకుంటున్నారు, ఏం ఉపయోగం అనుకుంటున్నారు తెలియదు. కానీ ఏదో కొత్తగా నేర్చుకుంటారు అంతే. అంటే ఏదైతే పెద్దవాళ్ళు నేర్చుకుంటారో, ఇది నేర్చుకుంటే బాగుంటుందేమో అని పిల్లవాళ్ళు నేర్చుకుంటారు. దీనివల్ల ఏమిటి ఉపయోగం? 2 ఋషులు ఉన్నారట. ఈ 2 ఋషులు కూడా ఏం చేస్తారంటే 12 సంవత్సరాలు ఒక యోగంలో కూర్చున్నారట. యోగము అంటే ఏమిటి? మీరు చెప్తున్నా వినండి. యోగము, ధర్మము, శాస్త్రము, తర్వాత వ్యాకరణము, ఇవన్నీ వేరువేరు భాగాలు. యోగము అంటే మౌనంగా కూర్చుకొని ఆ దేశాన్ని చూడడం. దేశము అంటే రాష్ట్రము, రాష్ట్రం అంటేనే ధర్మము. అందుకనే రాష్ట్ర ప్రేమ ఉండాలి అంటారు కదా, అదే రాష్ట్రము. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు చెప్పారు కదా, అలా వీళ్ళు యోగం చేస్తున్నారు. 12 సంవత్సరాలు గడిచిపోయింది. 12 సంవత్సరాల తర్వాత ఇద్దరికి కూడా సిద్ధి వచ్చింది. సిద్ధి అంటే ఏమైతే అనుకుంటూ ఉన్నామో అది జరగడం. సిద్ధి వచ్చింది. సిద్ధి వస్తే వీళ్ళిద్దరు కూడా ఒకే ఊరు వాళ్ళు కాబట్టి ఊర్లోకి వచ్చారు. ఊర్లోకి వచ్చిన తర్వాత ఊరు వాళ్ళు అన్నారు, మీరు 12 సంవత్సరాలు అదృష్టం అయిపోయినారా? ఏం చేశారు అంటే, నేను సిద్ధమయ్యాము, మేము యోగం చేశాము, మేము జ్ఞానం నేర్చుకున్నామంటే, ఏం నేర్చుకున్నారో చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే ఒకడు అన్నాడట, నేను పారుతూ ఉన్న నీళ్ళల్లో నిలబడి ఈ భాగం నుంచి ఆ భాగానికి వెళ్ళిపోతాను అన్నాడు. పారే నీళ్ళల్లో ఈ భాగంలో నిలబడి ఆ భాగానికి వెళ్ళిపోతానట. ఇంకో వాడిని అడిగారు, నువ్వేం నేర్చుకున్నావంటే, ఎవరికైతే కష్టం వస్తుందో ఆ కష్టంలో వాళ్ళకి ఏ రకమైన కష్టం వస్తే ఆ కష్టానికి ప్రతిఫలం చేసి వాళ్ళకి లాభాల్లోకి తీసుకొస్తాను, నష్టాన్ని తీసేస్తాను, లాభం మాత్రం కల్పిస్తాను నేర్చుకున్నాడు. అంటే 12 సంవత్సరాలు ఈయన నేర్చుకునే యోగం ఏమిటంటే ఇక్కడి నుంచి అక్కడికి దాటడం. దీనివల్ల దేశానికి, రాష్ట్రానికి, వ్యక్తికి ఏ ఉపయోగము లేదు. నువ్వు ఈ భాగం నుంచి ఆ భాగం నీటిలో నిలబడి వెళ్ళిపోతే ఎవరికి ఉపయోగం? అదే 12 సంవత్సరాలు ఖర్చు పెట్టి ఆయన ఏం చేశాడు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి లాభం చేసే గుణాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన కిరీటం పెట్టాడు, ఈయనకి ఊళ్ళోంచి వెళ్ళగొట్టేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే మన సమయాన్ని మనం ధర్మపాలన చేసుకుంటూ చేయాలి, సమయాన్ని వృధా చేయకూడదు. అలా వీళ్ళు ఎప్పుడు కూడా ఆ రాజు ఈ యొక్క సుదర్శనకి అబ్బాయిని వెతుకుతూ ఉన్నాడు. ఈ సుదర్శనేమో ఇక్కడ కాళీమాత దగ్గర ఈయనైతే ఏమైతే చేసుకుంటూ వస్తున్నారో, ఏమైతే ఉపకారాలు చేస్తున్నారో అవన్నీ తెలుసుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పుదాము అని అనుకుంటున్నాడు. కానీ ఆ రాజు యొక్క స్థానము ఈ సుదర్శనుడికి దొరకడం లేదు, దొరకదు. ఎప్పటి వరకు దొరకదు? ధర్మకార్యం ఎప్పటి దొరకదు? ఎప్పటి వరకు అయితే కర్మ వెళ్ళిపోదో అప్పటి వరకు దొరకదు. ఇక్కడే ఉంది ప్రవచనం, ఇక్కడ దగ్గర వాళ్ళకి వినపడదు. ఎందుకంటే మైక్ ఇక్కడే ఉంది కాబట్టి. వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు వస్తారు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దగ్గర వాళ్ళు కనబడంటారు. కారణం ఏమిటి? కర్మ అంతే. ఎప్పటివరకు కర్మ రాదో అప్పుడు అక్కడే ఉన్నాడు. వీళ్ళు కపాలు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ రాజు ఎక్కడుంటాడు, సుదర్శన్ ఎలా కాపాడాలి అని అనుకుంటూనే ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా అనుకుంటూ ఉన్నటువంటి వాడికి కాపాడే అవకాశం వస్తుందా లేదా, అహోబిలంలో ఇంకా ఏం జరగబోయే అవకాశం ఉందన్న విషయాన్ని మనం రేపటి భాగాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. నమస్తే నారసింహాయ నమస్తే మధువైరిణే నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే. నరసింహస్వామి భగవాన్ కీ జయ. శ్రీ నరసింహ జయ నరసింహ శ్రీ నరసింహ.